ఫస్ట్ మీ అమ్మమ్మ నిన్ను ఎందుకు కొట్టింది? మీ అమ్మ నీ మీద ఎందుకు అలిగిపోయింది? అసలు మెయిన్ రీజన్ ఏంటంటే నేను సిగరెట్లు నాకు అసలు అలవాటు కూడా లేదు. సో దేవుని దయ వల్ల నాకు మంచి ఫ్రెండ్స్ అయితే దొరికారు. మా మమ్మీ లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను. లైక్ వన్ డే అందరు ఉండగలుగుతారు, సో నేను ఉండలేను. ముగ్గురు కొడుకులు ఒక బిడ్డే. కానీ వంశీ ఎందుకంత ఇట్లా చేస్తాడంటావు? వాడు నా ప్రాణమమ్మ. బంగారం లాంటి కొడుకు పుట్టిండు మీకు. బంగారం అమ్మది. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. సో మా మమ్మీ నాతో దూరం ఉంటేనే నేను ఉండలేను. సో గొడవ వాళ్ళు వెళ్ళిందంటే ఎట్లుండగలుగుతా? ఎలా ఉంటారు? మీ బాండింగ్ ఎలా ఉంటది? నేను నీకు దోస్ కంటే ఎక్కువరా, మీ అన్న కంటే ఎక్కువ అరెతురే కొట్టు. నేను అన్న అంటే ఒకరోజు ఇట్లానే అన్న అంటే ఇదేంద్రా కొత్తగా అంటున్నావు, అన్న దూరం పెడుతున్నావు అంటే. లేక నాకు ఇప్పుడు రీల్ వైరల్ అయితే లేదా మా పిచ్చి లేస్తుందని ఇట్లా ఫోన్ పడేస్తుండే. తీసుకొచ్చి ఇట్లా కాదురా, నువ్వు వెయిట్ చేయి, నీకు దొరకలేకపోతే అప్పుడు నన్ను వచ్చి అడగని చెప్పిండు. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా. అంతకుముందు పాస్ట్ లో ఉన్న గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, సో మాటలు కూడా ఎట్లుంటుండే, వీనితో మా దోస్గాంతో చెప్పేసి ఆడ అక్కడ వెళ్ళి చెప్తుండే. నాకంత ధైర్యం లేకుంటుండే. ఎవరే నువ్వేం చేసినావే, ఎటుగా నన్నే లాగేసినావే. చెప్పినప్పుడు ఎట్లుండే నీ ఫీలింగ్? ఆ దేవతలాగా అనిపించింది. లాస్ట్కి అదే దయ్యం అవుతుంది అని తెలియదు. కలలేనితో కన్నానే కలగా మిగిలిపోయానే. లేక ఎట్లా అంటే నాకు వేరే వాళ్ళతో కనబడ్డది. నువ్వే నేను అన్నానే నన్నే వదిలిపోయానే. ట్రూగా చేసి ఉంటావు కదా? ట్రూగా నేను అన్ని ఊహించుకున్నా. ఉండే పగిలిపోతున్నా నీకే గుర్తు రాలేనా. ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుండే మీకు? వాటర్ వర్షం పడితే ఇట్లా వాటర్ వస్తుండే ఇంట్లోకి వస్తుండే. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ అమ్మ ఏం చేస్తుండే? సో మా నాన్న మాకు చాలా పెద్ద హీరో అన్నమాట. పెద్ద పెద్ద గణేట్రాలు మోస్తుండే మా డాడీ. మొత్తం చిలాంచుకుంటుండే అక్క. వాళ్ళు అంత ప్రాణాలకే త్యాగం చేసి మాకు అంత పెద్ద చేసిర్రు. సో వేరే వాళ్ళు ఉంటే హాస్టల్ వదిలిపెట్టేస్తుండే. మీ నాన్న ఎట్లా ఫీల్ అవుతాడు అంటే? మా నాన్న దగ్గర లైక్ డబ్బా ఫోన్ ఉంటది అనమాట. సో ఇట్లానే కిరాణా షాప్కి వెళ్తాడు కదా సామాన్ తీయడానికి. మీ అబ్బాయి వంశీగా అంటే ఈడెప్పుడు తిరిగండి ఇంత అనుకుంటాడు. తెలియదు రీళ్ళల్లో వస్తారని. ఫోన్లో వస్తుండు మొత్తం మేమని నడుస్తున్నాయి అంటే ఖుషి బరదాలు కాదు. ఆ రోజు ఇట్లా గడ్డం మీసం పెట్టుకుంటాడు. ప్రపోజల్స్ లో ఇట్లా ఇంప్రెస్ అయినారు బై, అరే సూపర్ రా బై అన్నట్టు ఏదన్నా ఉండేనా మెసేజ్? నువ్వు మీ మమ్మీని అంత చూసుకుంటావో లేదు, నన్ను పెళ్లి చేసుకో, మీ మమ్మీని ఇంకా మంచిగా చూసుకుంటా. చాలా అంటే హెల్పింగ్ చేయడం ఇష్టం. సో 20 ఇస్తే నేను ఇంటికి ఎట్లా వెళ్ళాలి? సో అప్పుడు నేను ఏమో ఆలోచించాను. 20 పెట్టేసినాం కథం. ఒక ఫీల్ ఉంటుంది అక్క. ఆ రోజు మా అన్న ఇంత చిన్న పెట్టింది ఇంత పెద్దగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. సో పోయేటట్టు ఉంది వంశీ, ఫ్యూచర్లో పోతుంది, ఇక జాక్సీ వచ్చేటట్టుంది. బోనాలు ఉంటాయి కదా, బోనాల రోజు నేను ఇట్లా కాలేజ్కి వెళ్ళిన అనుకో మొత్తం డాండింగ్ అయిపోతుంది. అక్కడ బోనాలు వదిలేసి ఇక్కడికి వస్తారు పబ్లిక్. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు B1 న్యూస్. నేను హారిక. సో ప్రస్తుతం మనం ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఎందుకు అంటే దాదాపు మనం రీల్స్లోనే ఎక్కువ గడుపుతాం కాబట్టి, రీల్సే చూస్తూ ఉంటాం కాబట్టి, ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తున్నాడు, ఏం ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి చాలా చూస్తూ ఉంటాం. అందులో మనం వంశీ జాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే అసలు ఒక్క బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయకుండా ఫన్నీ వీడియోలు చేస్తూ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మారిపోయిండు. మరి ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మాట్లాడదామా? నమస్తే. నమస్తే అక్క. సో మనతో పాటు వంశీ జాక్స్
ఇందాకనే చెప్పుకున్నాం వంశీ జాక్స్. అసలు వంశీ జాక్స్ అంటే ఏంది వంశీ? కానీ నిజం చెప్పాలంటే జస్ట్ వంశీ ఉండే నాది. వంశీ అంటే ప్రతి ఒక్కరు ఉంటారు, లైక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సరే. సో జాక్స్ అనేది ఒక బ్రాండ్ లెక్క, వంశీ వెనకాల ఏముందని జాక్స్. ఇప్పుడు వంశీని మర్చిపోతారు కానీ జాక్సన్ అంటే నేనే వస్తా అడిగి. అంటే ఇంత రీచ్ వస్తుంది ఇంత అనుకోలేవచ్చు నువ్వు? ఇంత రీచ్ వస్తలేదని నేను అస్సలు అనుకోలే. ఇప్పుడు ఓడో జాక్స్ అంటే నేను వేరేనే పిలుస్తున్నా అనుకుంటా, చూసే నన్నే ఆడు. లైక్ ఎందుకంటే జాక్స్ నేనే పెట్టుకున్నా అట్లా. అంటే జాక్స్ అని నువ్వే పెట్టుకున్నావా లేకపోతే ఎవరన్నా సజెస్ట్ చేసిర్రా? మా అన్న సజెస్ట్ చేసి. మీ అన్న సజెస్ట్ చేసి పాజిటివ్ ఉంటుందో ఒకసారి పెట్టు నీకు కూడా. ఇప్పుడు వంశీ అంటే ప్రతి ఒక్కరు అది ఉంటుంది, వంశీ జాక్స్ అనేది ఉంటే ఒకటి గుర్తుంటుంది, జాక్స్ అన్నప్పుడు నీ పేరు వస్తుంది అన్నట్టు అట్లా. ఇప్పుడు వంశీ అనేది సగం పేరైతే పోయింది అది, లేక ఇక జాక్స్ అంటేనే గుర్తుపడతారు. సో బస్తీలో కానీ ఎక్కువ జాక్స్ అనే పిలుస్తారు. ఇంకా కాలేజ్లో అంటారా సారే నన్ను జాక్స్ అంటారు. సో ఎట్లా అంటే వంశీ ఎక్కువ మంది ఉంటారుగా. మీ సెక్షన్ లో చాలా మంది ఉన్నారా? చాలా మంది ఉంటారు, వంశీ, కే వంశీ, పి వంశీ అన్నట్టు నన్ను అట్లా పిలువాడే జాక్స్ లోరా పోయి. ఇక నేను అనుకున్నా ఆ రోజు మా అన్న ఇంత చిన్న పెట్టింది ఇంత పెద్దగా అవుతుందని నేను అస్సలు అనుకోలే. సో పోయేటట్టు ఉంది వంశీ ఫ్యూచర్ లో పోతుంది, ఇక జాక్స్ వచ్చేటట్టుంది. ఓకే, మీ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి అయితే. మా అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అన్నయ్య. చూసి కాలేజ్లో ఇప్పుడు నిన్ను ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే జనరల్ గా స్కూల్లో కొంచెం టాప్ వస్తేనే వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, అలాంటిది నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఎట్లా ట్రీట్ చేస్తారు? ఎట్లుంటుంది నీ జర్నీ, ఎట్లా ఉంటుంది అందులో? అంటే నేను కాలేజ్ వెళ్ళినప్పుడు లైక్ కాలేజ్ అమ్మాయిలు కానీ నన్ను కలవడం, సో సెకండ్ ఇవ్వడం, సో అది చూసి సార్ ఒక టైంలో వచ్చి ఏం అవారగిరి చేస్తున్నావు అన్న. సో అయినాక నెక్స్ట్ డే రీల్ వెళ్ళింది, నువ్వు రీల్ చేస్తావా ఒకరోజు కాలేజ్లో క్లాస్లో రీల్ చేస్తావా అవును సార్ అంటే, సరే నువ్వు ఏదో ఒకటి అయితే నాకు భరోసా ఉంది, మంచిగా ఉంటుంది భవిష్యత్తు అనేది అట్లా అన్నాడు. సో ఎక్కువ మంది టీచర్ వాళ్ళు ఏమైనా ఇట్లా ఇష్యూలు అయినప్పుడు కొట్టనీకి వస్తారు ఎగ్జామ్. సో టీచర్ రాగానే నాకు కొట్టనీకి రాగానే అరే నువ్వా రా వంశీ జాక్స్ ఇట్లా వంశీ జాక్స్ అంటారు. అది అంటే అట్లా అనేది నాకు రెస్పెక్ట్ అయితే ఇస్తారు ఫుల్. హీరో వన్ లెక్క ఇస్తారు, ఇక మొత్తాన్ని చెప్పాలంటే హీరో వన్ లెక్క ఇస్తారు. సో ఫిదా అయిపోతారు మన మీద అయితే. మంచి అనిపిస్తుంది అంటే నేను తప్పులైతే అయ్యా. సో ఇట్లానే ఉంటాం కదా, హోంవర్క్ అది రాకపోతే ఇవి కంప్లీట్ అవి కంప్లీట్ ఏం రే నువ్వు రా పోయి అంటారు ఇక. అది ఆడనే. సో నీకు అక్కడ కన్సెషన్ అయిపోతుంది ఇక. వాళ్ళకు ఉంటది ఇక భరోసా, వీడు ఇన్ఫ్లుయెన్సర్, న్యూస్ 10 మంది నేర్చుకుంటారు 10 మంది. అందుకని అంటే ఇన్ఫ్లుయెన్సర్ కరెక్ట్ ఉండాలి ఎప్పుడైనా. వాడిని చూసి లక్షల మంది చెడిపోతారు. వాడు మంచిగా ఉంటే అందరు మంచిగా ఉంటారు. మరి కాలేజ్ లో అమ్మాయిలతో ఎట్లుంటది అంటే షేక్ హ్యాండ్ ఇస్తారు అని అంటారు, ప్రపోజ్ చేయరా? ప్రపోజ్ అంటే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చుడేమో, వాళ్ళ ముంగళ్ళు నిలబడితే నాకు చెమటలు కాడుతుంటాయి, భయం ఉంటది కొంచెం నాకు. లైక్ నేను ఎప్పుడు మాట్లాడాను, ఎప్పుడు ఏం చేయనుగా. సో రాగానే నాకే బేచన్ అవుతుంది, వాళ్ళకేందో కానీ నాకైతే ఉంటది, భయం అవుతుంటది, ఆటోమేటిక్ చెమటలు వచ్చేస్తాయి నాకు. ఇక ఆటోమేటిక్ ఏం కానీ కాలు పచ్చి అయిపోతాయి, కాలు అనుకుతాయి అట్లుంటది. కాకపోతే వాళ్ళు నాకు ఫుల్ లైక్ చేస్తారు, ఫుల్ లైక్ చూడంగానే అరే వంశీ కళ్ళు ఇట్లా అయిపోతాయి, వాళ్ళు ఇట్లా అయిపోయారు మెరుపులు వస్తాయి కళ్ళల్లో. అంటే అది ఉంటది కొంచెం కలర్ వచ్చేస్తుంది కళ్ళల్లో, బ్రైట్నెస్ పెరిగిపోతుంది, ఇట్లా నవ్వుతారు. ఇక ఏమంటారు కలవంగానే ఏమంటారు అంటే, సో మీరు మీ ఐస్ చాలా ఇష్టం, లైక్ ఫస్ట్ అదే అంటారు ప్రతి ఒక్కరు, మీ ఐస్ చాలా ఇష్టము, మీ స్మైల్ బాగుంటది, లైక్ మీ హెయిర్ స్టైల్, మొత్తానికి అయితే మీరు హీరో. ఇక సిగ్గు ఫేస్ ఎర్రగా అయిపోతుంది, అది అదైపోతుంది. ఇక ఒకరు పొగుడుతుంటే ఎట్లుంటది, ఇక అదైపోతా. ఇక మెల్ల నంబర్ ఆడుతారు అంటే అట్లానే ఏం గలీజ్ కాదు. సో ఇట్లానే ఇట్లా మాట్లాడాలి, ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా ఇలాంటి వాడు మాట్లాడతాడు, అది ఒకటే ఉంటది, వాళ్ళ ఉద్దేశంతో అయితే ఏమి ఉండదు అట్లా. సో మంచిగా అనిపిస్తుంది, హీరో లెక్క ఫీల్ వస్తుందా? అరే కాలేజ్లో హీరో, కాలేజ్లో హీరో లెక్క. పబ్లిక్ మొత్తం ఆ రోజు బోనాలు ఉంటాయి కదా, బోనాల రోజు నేను ఇట్లా కాలేజ్కి వెళ్ళిన అనుకో మొత్తం రాండింగ్ అయిపోతుంది. అక్కడ బోనాలు వదిలేసి ఇక్కడికి వస్తారు పబ్లిక్, నీ దగ్గర బోనాలు, నా దగ్గరకు అయితే బోనాలు. అందుకనే ఏ జులూస్లు ఉండని ఏదైనా ఉండని 2 minutes దాకానే ఏదన్నా పెళ్లి ఫంక్షన్లో కలిసి వెళ్ళిపోవడే ఉంటది. ఇక కొంచెం ఎక్కువ మంది గుర్తుపడుతున్నారు కదా, ఇబ్బంది అనిపిస్తుంది కదా? ఇబ్బంది అంటే చాలా మంది గుమి కొడతారు అక్కడ ఇబ్బందులు అయితే అని. ఇప్పుడైతే దేవుని దయ వల్ల నాకు చాలా లైక్ చేస్తారు, వాళ్ళకి ఏం దొరుకుతుందో నా వీడియోలు చూస్తే తెలియదు కానీ వాళ్ళు నాకైతే చాలా లైక్ చేస్తారు, ఆ ప్రేమ అనేది నేను తెలుసుకున్నా. సో ఎలా స్టార్ట్ అయింది ఇయర్ అంటే ఈ మధ్య వీడియోలు కూడా చాలా తక్కువ కనబడ్డాయి, అవునవును, పైగా
వీడియోస్ అంటే నీకు నీ ఫ్యాన్స్ లో నేను కూడా ఒక దాన్ని అయిపోయాను, ఎందుకంటే మీ అమ్మమ్మ వీడియో చూసిన నేను మీ అమ్మ కోసం వెళ్ళినప్పుడు. చాలా కొడుతుంటారు వాళ్ళు. మామూలుగా కొట్టలేదుగా. అంతే వాళ్ళతో. అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే మనం ఫస్ట్ నీ గురించి మాట్లాడుకునే ముందు ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం. మీ అమ్మమ్మ ఎందుకు కొట్టింది అనేది. ఫస్ట్ మీ అమ్మమ్మ నిన్ను ఎందుకు కొట్టింది, మీ అమ్మ నీ మీద ఎందుకు అలిగిపోయింది? అసలు మెయిన్ రీజన్ ఏంటంటే నేను సిగరెట్లు నాకు అసలు అలవాటు కూడా లేదు. సో ఏదో ఆడ వీడియో కోసం పట్టుకో అన్నప్పుడు కంటెంట్ లాగా కాదు అది, అసలు అది రియలే. మా దోస్తుగాళ్ళు ఉంటారుగా, అంటే నాకు కొంతమంది చాలా క్లోజ్ అనమాట దోస్తులు. దేవుని దేవల్ల నాకు ఆ బయటలో ఎట్లుంటది అంటే తెలిసిందే ఇక మీకు, మోసం చేయడం, తాపిచ్చి అది కొట్టడం ఇక అవుతుంటాయి. సో దేవుని దేవల్ల నాకు మంచి ఫ్రెండ్స్ అయితే దొరికిరు. సో వాళ్ళే ఇట్లా ఇక అయితేనే ఉంటాయి. సో మా మమ్మీ కాడికి వెళ్ళి నేను వాళ్ళతో నన్నుండే ఏం కంటెంట్ లేదురా చేయడానికి అది అని, వాళ్ళు నాకు తెలియకుండా నా మీదనే వేసిరు. సో మా మమ్మీ దాన్ని ఒక్కటి సిగరెట్ది పట్టుకుంది, ఇక గొడవ పడి మా మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోయింది. సో నేను ఎట్లా తెలుసా అక్క, మా మమ్మీ లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను. లైక్ వన్ డే అందరు ఉండగలుగుతారు, సో నేను ఉండలేను. నేను ఇప్పటికీ చెప్తా, మమ్మీ కాల్ చేసి కూడా అడగండి, మీరు లేకుండా మీ అబ్బాయి ఉంటాడా ఇంట్లో అని ఒక మాట అడగండి. అది మెయిన్. అందు గురించి అక్కడ వెళ్తే ఇక మా అమ్మమ్మ మా బిడ్డకి ఇంత తిప్పలు పెడతావా నువ్వు, అది అమ్మో మామూలుగా తాగేటోడు బీర్ తాగవా అని చెప్పేసి అదే ఇంకోటి పెడుతురు, పిల్లతో దొరికినవు లేని మరి పెడతారు వీడియో కోసం. అదే వస్తే అంతేకాక మనకి తిరిగితే మనం చెప్పగలుగుతాం. సో మరి నిజంగానే పిల్లకు అంటే పిల్లు ఉన్నదా? లేదక్క. అంటే మీ అమ్మమ్మ అన్నది కాబట్టి నేను అడుగుతున్నా. లేదు లేదు, ఆమె ఎంతకి ఇంత పెద్ద చేస్తుంది మా అమ్మమ్మ. అంతే, ఇలా కామెడీ టైం మా అమ్మమ్మ చాలా అంటే చాలా. నేను కామెడీ అంటే నాకంటే డబల్ ఆమె. బీర్ మీద ఆయన చూసిన అంటది ఆమె. అట్లా పట్టేసింది కదా, ఇక కొట్టడమే ఉంటది. నిజంగా అంటే ఈ జనరేషన్ లో అమ్మ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం అని నువ్వు అంటున్నావు. పైగా నువ్వు అంటే జనరేషన్ సెకండ్ అంటే 20th జనరేషన్ ఇది. మీ అమ్మ లేకుండా నువ్వు నిజంగా ఉండగలవా? నిజంగా. అవునా? నమ్మచ్చా? నమ్మండి మీరు కావాలంటే. ఒకసారి మీ అమ్మకు ఫోన్ చేయి. మా అమ్మకు కాల్ చేస్తా, చూడండి. మీరే మాట్లాడండి ఒక నిమిషం, నేను మళ్ళీ మాట్లాడితే ఏదో అది అయిపోతుంది. తిడుతుందా? ఏమన్నది? మై హార్ట్. హలో అమ్మా, నేను వంశీని ఇంటర్వ్యూ చేస్తున్నా, నేను ఇంటర్వ్యూలో ఉన్నా. నిజంగానే వంశీ నువ్వు లేకుండా అంటే ఇంట్లో నువ్వు ఒక గంట కనబడకపోతే ఆగమవుతాడా? అవునమ్మా. ఎట్లా ఏం చేస్తాడు నువ్వు లేకపోతే? అంటే నువ్వు ఎటన్నా ఊరు వెళ్తే లేకపోతే ఎటన్నా ఫంక్షన్కి వెళ్తే ఏం చేస్తాడు అసలు? ఫోన్ చేస్తాడు, అమ్మ ఎక్కడ అంటే అమ్మమ్మల ఇంటికి వెళ్ళినారా అంటే, అరే నువ్వు వచ్చేస్తావా నన్ను రమ్మంటావు అమ్మా అని. ఇక తినడు, టైంకు ఉండడు. ఇక ఆయన చిన్న పిల్లల కన్నా వదిలేసి వెళ్తా గానీ ఆయన వదిలేసి వెళ్ళను అనమాట నేను. అంటే ఇంతమంది అంటే ఇప్పుడు మీకు 4 పిల్లలు, 2 కొడుకులు, 3 కొడుకులు, ఒక బిడ్డే. కానీ వంశీ ఎందుకంత ఇట్లా చేస్తాడంటావు? వాడు నా ప్రాణమమ్మా. అంటే పాప ఉంది, అసలు 3 బాబుల తర్వాత నాకు ఒక పాప. పాపనే ఎక్కువ లైక్ చేయాలి తల్లిగా, గానీ నాకు నా బాబు. అవును, జనరల్ గా అయితే పాపనే ఎక్కువ ఇష్టపడతా. పైగా 3 పిల్లల తర్వాత పాప పుట్టింది కాబట్టి పాపకే ఎక్కువ ఉంటది ప్రేమ. కానీ నాకు పాప మీద అంత ఉండదు, మీద 3వ మీద ఎక్కువ ఉంటది నాకు. వాడిని ఒక గిలాస్ లెక్క చూసుకుంటామమ్మా మేము. కాంచి గ్లాస్ లెక్క కిందేస్తే పగులుతుంది అన్నట్టుగా. ఎట్లుంటాడు? చదువు ఎట్లా చదువుతాడు? అంటే జనరల్ గా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే ఏమంటారు, ఏమైంది బడికోవా, ఏమైంది కాలేజ్కోవా అని చెప్పేసి సతాయిస్తారు. మరి ఎప్పుడు అనలేరా వంశీని స్కూల్కో కాలేజ్కో అని? అనలేదమ్మా, ఎందుకంటే వాడిని చిన్నప్పటి నుంచి వాడికి ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచి వానికి ఇవంటే చాలా ఇష్టం. వీడియోలు చేసుడు. అప్పట్లో 10 ఫోన్ కూడా లేకుంటే వాడి నుంచే ఫోన్ తీసుకురావడము, వాడి గురించి చేయడం అయింది అంతా. నేను కూడా సపోర్ట్ ఇవ్వడం, ఎందుకంటే వానికి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. వీడియోలు చేసుడు అంటే బాగా ఇష్టం. వీడియో చాలా ఇష్టం వానికి. ఎట్లుంటది సపోర్ట్? ఎట్లుంటది మీకు? అంటే వీళ్ళ నాన్నగారు అయితే పట్టించుకోరు, అట్లనే ఉంటాడు అని చెప్పేసి అన్నాడు. మరి ఎట్లా చూసుకుంటాడు? అంటే సపోర్ట్ చేస్తాడా పైసల విషయంలో? అంటే పైసలు లేవురా కొడక అంటే నాకు అది కొని ఇది కొని అని చెప్పేసి ఏమన్నాడు, ఉన్నాయమ్మా ఇప్పి, లేదంటే మానే.
ఫోన్ గురించి ఎప్పుడు సతాయించలేదా అమ్మ నాకు ఆ ఫోన్ కొను ఈ ఫోన్ కొను? కానీ చెప్తాడు అమ్మ నాకు ఇది అంటే చాలా ఇష్టము, లేవు కదమ్మ నీ తనే వదిలేసే అంటాడు. ఆ, అట్లా. అయితే ఇక అట్లనే ఫైనల్ కష్టపడ్డా. నీ కొడుకు గురించి అంటే వంశీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తావు మా ఆడియన్స్ కి? నా కొడుకు బంగారం అమ్మ. నువ్వు అదే నాకు చెప్తున్నాడు వచ్చి నుంచి మా అమ్మ లేకుండా నేను ఉండా, మా అమ్మ లేకుండా ఉండడు, మా ఉండా. వాడు చిన్న పిల్లోని కన్నా ఇది, ఎందుకంటే వాడి మనసు అనేది చాలా సున్నితం. ఉమ్, నా పాపనన్నా ఉండగలుగుతుంది నన్ను వదిలేసి, వాడు ఉండలేడమ్మా. అందుకే వాడి నుంచి నేను ఎటు వెళ్ళను కూడా, ఎటు వెళ్ళరు? దేవుడు వెళ్ళను. వాడు బయటికి వెళ్ళినా 10 సార్లు కాలి అమ్మ తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఇట్లా. అబ్బా వాడు బంగారం లాంటి లేకపోతే కొడుకు నేను పుట్టిండు మీకు. బంగారం అమ్మది. సరే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ మై హార్ట్ అని అంటే జనరల్గా అమ్మాయిల్ని రాసుకుంటారు, మై లైన్, మై లైఫ్ లైన్, మై హార్ట్ అని చెప్పి. అవును. మీ అమ్మని రాసుకున్నావు అంటే అంటే ఈ జనరేషన్లో తల్లుల్ని పట్టించుకునే కొడుకులు చాలా తక్కువ. చాలా తక్కువ. కానీ అందులో నువ్వు మీ అమ్మని ఇంతగా కేర్ చేయడం, పైగా మా అమ్మ లేకుండా నేను ఉండలేను అనడం. మీ అమ్మ గురించి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే చిన్నప్పటి నుంచి నీకు ఎలా సపోర్ట్ చేసింది? చిన్నప్పటి నుంచి అంటే నాకు చాలా సపోర్ట్ చేసింది, ఏ విషయంలో కానీ కాంప్రమైజ్ కాదు. నీకు ఇష్టం అది చెయ్యి, నువ్వు తప్పు చేయవు, నీకు ఇష్టమైన చెయ్యి, నువ్వు అది తప్పు చేయవు కానీ చెయ్యి. ఒకళ్ళు తప్పు చేస్తే నేను చూసుకుంటా అన్నట్టుగా. లేదు, తప్పు అసలు చేయనని కూడా తెలుసు మా అమ్మకి. అంతే. ఒకరిని ముంచి ఒకరు హ్యాపీగా ఉండలేరు ఎప్పటికైనా. అది ఇప్పుడు కాకపోయినా ముంగడ మన ఫ్యూచర్ లో బాధ పెడుతుంది ఆ విషయం. సో ఆ విషయంతో మనం ఎవరితోనైతే హ్యాపీగా ఉంటామో వాళ్ళతో మంచి హ్యాపీగా ఉండాలి. సో మీ అంటే మీ ఫ్యామిలీ విషయానికి వచ్చినాం కాబట్టి మీ అన్నలు ఉన్నారు, ఇద్దరు చెల్లు ఉంది, ఎలా ఎలా ఉంటారు? మీ బాండింగ్ ఎలా ఉంటది? మా బాండింగ్ అంటే అన్నల దాంట్లో అయితే ఇక ఫ్రెండ్షిప్, అసలు బ్రదర్ ఉండలేదు కానీ మా దాంట్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది మొత్తం. ఏమైనా సరే అర్ధమరాత్రి మేము 1-2 గంటలకు లేచి నవ్వుకునే రోజులు పోయి. అంటే మా రూమ్ లా ఫుల్ చిల్ అవుతారు, ఫుల్ చిల్. అట్లా నవ్వుకోవడాలు ఏ విషయంలో కానీ. ఇప్పుడు మా అన్నని నేను అన్న రెస్పెక్ట్ ఇచ్చింది అనుకో, ఇయ్యకరా పోయి నువ్వు అన్న రెస్పెక్ట్ బయటలో కన్ను ఒక టైంకి. నేను నీకు దోస్ కంటే ఎక్కువరా, మీ అన్న కంటే ఎక్కువ అరెతురే కొట్టు. ఇప్పటికైనా సరే నేను బయట అందరిని అన్న అంట. మా అన్న నాకంటే పెద్ద, అరే వినయ్, అరే శివ, ఇట్లా వాళ్ళే అంటారు. నేను అన్న అంటే ఒకరోజు ఇట్లానే అన్న అంటే ఇదేంద్రా కొత్తగా అంటున్నావు, అన్న దూరం పెడుతున్నావు అంటాడు. అట్లా. చెల్లి ఏం చదువుతుంది? చెల్లి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఎవరు బాగా చదువుతారు మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీలో అంటే మా పెద్దన్న బాగా చదువుతాడు, మా పెద్దన్న, ఇంకోటి మా చెల్లి, అంతే. ఇక మీరిద్దరు ఇక మధ్యలో అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో చదువుతాం. అంటే పాస్ మందం మార్కులు వస్తే చాలా భయ అన్నట్టు అట్లా అయితే చదువుతాం కంపల్సరీ. అయితే ఇప్పుడు నీ వీడియోల గురించి మాట్లాడుకున్నాం. ఇటు ఫాలోవర్స్ కూడా బాగా 100K ఫాలోవర్స్ అంటే చిన్న ముచ్చట కాదు అది. చాలా కష్టపడ్డా దాని వెనకాల. ఎట్లా అసలు అంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది మన వల్ల కాదు అనుకున్నా. దేనికైనా టైం ఇవ్వాలి, మనం వెయిట్ చేయాలి. దేనికైనా మనకు కావాల్సింది ఎట్లయినా దొరుకుతుంది. ఎన్ని ఇది వీడియో మా అమ్మ చెప్పిన మాట. మీ అమ్మ చెప్పింది? ఇది మా అమ్మ చెప్పిన మాట. మా అమ్మాయి లేక నాకు ఇప్పుడు రీల్ వైరల్ అయితే లేదా, మా పిచ్చి లేస్తుందని ఇట్లా ఫోన్ పడేస్తుండే. తీసుకొచ్చి ఇట్లా కాదురా, నువ్వు వెయిట్ చేయి, నీకు దొరకలేకపోతే అప్పుడు నన్ను వచ్చి అడగని చెప్పిండు. సో ఇది దొరికింది చాలు. ఫస్ట్ నాకు మెయిన్ ఎక్కడ అంటే 10Kలోనే చాలు అనుకుంటే, 10Kనే చాలు. 10K తర్వాత ఒక 2-3 వీడియోలు వైరల్ అన్నీ డైరెక్ట్ 50K 60K ఒక ఎన్ని డేస్లో అలా. అది కూడా అంటే ఒక 2 monthsలో 60K 70K అయిపోయినాయి. 2 months అంతే. ఏదైనా వెయిట్ చేస్తే దొరుకుతుంది. అది ఏదైనా సరే వెయిట్ చేయాలి, కానీ టైం ఇవ్వాలి. ఇప్పుడు పిల్లవి ఎక్కువ మంది ఏం చేస్తారు, పిల్లల దాంట్లోవి చనిపోతుంటారు, లేక ఇట్లా వద్దనంగానే చనిపోతారు. పిల్ల బ్రేకప్. అది కాకుండా వెయిట్ చేయాలి, ఎప్పటికైనా వెయిట్ చేయాలి. ఆమె కాకపోతే వాళ్ళకంటే మంచి చూసుకునేటోళ్ళు కూడా వస్తారు. ఖచ్చితంగా వస్తారు. వెయిట్ చేయాలి. ఒక్కళ్ళతో ఆగిపోదు కదా జీవితం. అది. సో సూపర్. అంటే మంచి ఫిలాసఫీ చెప్పినావు నీకు తెలియకుండానే. లేక మనకి అంటే ఇక చూస్తుంటాం మనం పక్కన వాళ్ళతోని మొత్తం మన రౌండింగ్ లా. అట్లా. ఇంటర్ చేస్తున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? సిఈసి. ఎందుకు సిఈసి ఎందుకంటే ఇక ఎట్లనే అక్కడ తీసుకున్నా. ఇక మనం ఎక్కువ హోమ్ కాలేజ్కి అన్నట్టు. దాంట్లో కూడా ఉంటారు టాపర్స్, లేరని లేదు కానీ మనకి సెట్ కాదనుకున్నాం. అయినా నేను ఇది చేస్తా అది చేస్తా, రీల్స్ కూడా కాలేజ్ కూడా వెళ్తావు, చదువుతావు, పాస్ మందం మార్కులు రావాలని ట్రై చేస్తావు. అదే ఉంటది అక్క మనకి, కంపల్సరీ పాస్ అయితే కావాలి. వన్ డే బ్యాటింగ్ అంటే డే బిఫోర్ చదువుతావా?
ఇక అంతే డే బిఫోర్ అది ఎగ్జామ్ రాసుడు అవేనా? అంతే అక్క. అంటే జనరల్గా నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నువ్వు రోడ్లు పొంట పోయినప్పుడు కానీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ వస్తారు కదా అంటే అవును. ఫ్యాన్స్ వచ్చి ఏం చెప్తారు, అట్లా ఎట్లా అనిపిస్తుంది అప్పుడు? చెప్పాలంటే ఆ ఫీల్ అలాగే అక్క. ఆ, ఎన్ని రోజుల తర్వాత దొరికింది అలాగే ఉంటుంది ఆ ఫీల్. ఇంత వెయిట్ చేసిన తర్వాత మనకు కావాల్సింది మనకు దొరికితే ఆ ఫీల్ ఎట్లుంటుందో దానికంటే డబల్ ఉంటుంది నాకు. ఉమ్, సో నేను ఇప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఇక వాళ్ళు చూస్తారు, చూసి ఇట్లా అనుకోరు ఏ వంశీ దాస్ డైరెక్ట్ వస్తారు, అరే అన్న నువ్వు వంశీ దాస్గా, అరే వీడియోలు చేస్తావా ఫాలోవర్ అన్నా నేనేం మాట్లాడకముందు ఏంటి ఇట్లా చేతులు అనుకుతే వాళ్ళు అంటే వీడియోలలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటాం కదా, మరి గట్ల గుర్తుపడతారు? గుర్తు పట్టేస్తారు. లైక్ టాటూ వల్ల కానీ మన ఫేస్ కట్ వల్ల. ఇప్పుడు ఫిల్టర్ పెట్టినా ఏముంటది అంటే జస్ట్ ఆడ తెల్లగా ఉంటది, మన ముఖం మీద షేపులు అనేటివి కళ అనేది పోదు ఉమ్. అది. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటేనే ఫుల్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అవును ఇన్స్టాల్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇన్స్టాల్ అయితే ఆ, ఖచ్చితంగా. నీకు వర్స్ట్ అంటే ఇట్లా అబ్బా ఈ బ్యాడ్ కామెంట్ ఏంట్రా ఇట్లా పెట్టిండ్రు అని చెప్పేసి ఏమన్నా ఆ కమెంట్స్ ఏమైనా ఉన్నాయి గుర్తున్నాయా? కామెంట్స్ ఇక చెప్పాలంటే అది గే ఒకటే అలాగ వస్తుంది. గే గే అది ఏ విధంగా ఎందుకు కనబడుతుంది షేవ్ లేకపోవడం వలన లేకపోతే ఎందుకు? లైక్ ఏమో వాళ్ళకి ఏమైతుంటది లేక దీంట్లో ఏమి ఉండదా కదా దాంట్లో షేవ్ దాంట్లో. ఉమ్, వాళ్ళకి మనం చూస్తే కాలినప్పుడు ఏదో ఒకటి గెలకాలి, ఆ, దాని తరికతోనే పెడతారు వాళ్ళు. నాకు మొన్న దాకా పోయి అర్థం కాలే, మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిన. ఉమ్, సో దాంట్లో కూడా అర్థం కాలే ఎందుకు చెప్పిర్రు అని. ఉమ్, నేను వచ్చేసరికి ముంగటం చూసి కాల్వడం. ఉమ్. ఇప్పటికైనా కాల్చుకున్నాడు బంద్ చేసి మనదేందో లైఫ్ చూసుకొని మన ఇంట్లో చూసుకొని హ్యాపీ ఉండడం అది లైఫ్. అంటే నేను చూడలేని తనంతోని అట్లా ఆ. మెసేజ్లు పెడతారు. మెసేజ్లు పెడతారు. ఆ, ఇప్పుడు అంటే నువ్వు అన్నావు కాబట్టి అంటే చూడలేకపోవడం వల్ల నాకు ఇట్లా పెడుతున్నారు అనేసి అంటున్నావు. అండ్ చాలా అంటే నీ అవతారం చూసినా అట్లనే ఉన్నది మరి, అంటే జుట్టు ఆ. టాటూ, అక్కడ అమ్మాయి టాటూ. మనం అట్లా చిల్లరగా అయితే రీల్స్ వేయం కాక, లైక్ ఇట్లా ఇల్లు ఉంటది మనం అవన్నీ వేయం. ఏందో మంచిగా పబ్లిక్ కి ఎంకరేజ్ అంటే లైక్ ఇన్ఫర్మేటివ్ ఉండాలి, ఫన్ ఎంటర్టైన్ అవ్వాలి. ఉండాలి. కానీ ఇట్లా పిస ఏం చేస్తలేను కదా మరి నాకు ఎందుకు ఇట్లా బ్యాడ్ కమెంట్స్ అనే? నా వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ బయట ఫ్యామిలీలు పెట్టుకొని చూస్తారు, ఫ్యామిలీస్ అంత మంచి అంతే. అట్లా చేస్తాను నేను ఇట్లా ఒక గ్రూప్ తయారు చేసి గర్ల్స్ ని మెయింటైన్ చేసి వీళ్ళ కపుల్స్ అట్లా వేయలేట్లేదు. నాదేందో నేను ఒక్కరినే వచ్చినాక మనది ఇట్లా కాదు జిందగీ, మన ఇంట్లో ఎవరో వస్తారు ఎవరో నడిపిస్తారు, అట్లా రారు, వాళ్ళు వస్తారు యూజ్ చేసుకుంటారు వెళ్తారు, అంతే జిందగీ అనేది. మనదేందో మనమే ఉంటాం ఎండ్ దాకా. ఈ ఫాలోవర్స్ లో నీకు చాలా మంది మెసేజ్లు చేస్తుంటారు అని చెప్పేసి విన్నా. అవునవును. ఎట్లా అసలు ఎలాంటి మెసేజెస్ వస్తాయి అంటే డిఎమ్స్ లో? డిఎమ్స్ లో అంటే ఇక వాళ్ళు ఇష్టంగా చేస్తారు అక్క. మనం రిప్లై చేయడానికి పెద్ద మాట కాదు. సో ఆ ఇష్యూ అనేది నేను ఇప్పుడు ఇచ్చిన మీరు వేరేలా దగ్గరికి వెళ్తారు, సో అందరు నాలాగా ఉండరు. రిప్లై ఇచ్చినందుకు వాళ్ళు గలీజ్ చేస్తారు వాళ్ళు. డెఫినెట్ గా మన తరఫు నుంచి ఏం తప్పు కాకుండా చూస్తాం అక్క. ఇప్పుడు నేను రిప్లై చేయడానికి పెద్ద మాట కాదు, అందరికి ఇవ్వగలుగుతా, నాకు బి ఇష్టం వాళ్ళు. సో నేను అందరికి రిప్లై చేయగలుగుతా. ఎందుకు ఇవ్వలేనంటే ఇప్పుడు నేను ఇవ్వకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి కూడా మెసేజ్ చేయరు, ఏ వీడి ఇయ్యడరా అని. సో అక్కడ నుంచి ఇక్కడ కాపాడుతుండ అనమాట వాళ్ళకి, అంతే. అంటే అమ్మాయిలు ఎక్కువగా చేస్తారు అని చెప్పేసి విన్నా. అవునవును. అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ అంటే నీకు ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది అని అన్నావు. అంటే ఎందుకు అంటే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా నేను ఎందుకు రిప్లై ఇవ్వాలి అని అనుకున్నావా, లేకపోతే ఎందుకు అంటే దేనివల్ల? అంటే నాకు ముందు నుంచే లేకుండే ఇట్లా అమ్మాయిలతో మాట్లాడడం భయం ఉంటుండే నాకు, అమ్మాయిలతో మాట్లాడాలంటే. లేక ఐ కాంటాక్ట్ ఇట్లా ఉంటది కదా, సో కళ్ళల్లో చూడలేకపోతా, రావు నాకు అప్పుడు. మరి ఫస్ట్ లో అమ్మాయి అంటే అంతకు ముందు పాస్ట్ లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే నేను ఎట్లా లైక్ ఆమె 10th క్లాస్ లో కదా, సో మనకు అంత తెలియక ముందే అప్పుడే నేను ఆమె దూరం ఉంటే ఇంటి నుంచి చెప్పి పంపిస్తుండే వనుకోకని. సో అట్లుండేది నాది లైఫ్. లేకపోతే ఇట్లా ముట్టుకోవడాలు అవి లేకుండే. ఫైనల్ గా ఇప్పుడు ఖాళీ ఉన్నోళ్ళు ట్రై చేసుకోండి. సో అంటే ఆ 10th క్లాస్ లవ్ అన్నావు కాబట్టి ఎలా స్టార్ట్ అయ్యింది, అంటే ఎలా ఎండ్ అయింది? ఎలా స్టార్ట్ అయిందంటే లైక్ నాకు చూడంగానే ఎక్కువ మంది నచ్చారనమాట. సో ఆమె నచ్చింది నాకు. సో నచ్చంగానే ఇట్లానే మాట్లాడినాం. సో మాటలు కూడా ఎట్లుంటుండే వీంతో మా దోస్గాంతో చెప్పేసి ఆడ అక్కడ వెళ్ళి చెప్తుండే. నాకు అంత ధైర్యం లేకుంటుండే. సో ఇంత ధైర్యం లేదు, నేను ఇట్లా వెళ్ళి ఒక అమ్మాయి ముంగడ ఇట్లా మాట్లాడడం అంత ధైర్యం లేదు నాకు. సో అది ఫస్ట్ ప్రపోజ్ చేసిందంటే ఆమెనే చేసింది. ఆమెనే ప్రపోజ్ చేసింది. ఒక 2-3 సార్లు చూసిన ఇది ఎట్లానే చెప్పేటట్లేడు అని మనం ఇక భయం ఏదో చెప్పాలి. సో ఆమెనే వచ్చి చెప్పేసింది డైరెక్ట్. చెప్పినప్పుడు ఎట్లుండే నీ ఫీలింగ్? చెప్పినప్పుడు ఏదో ఇక
పైకి వెళ్ళి కిందికి దిగి వచ్చినట్టు అనిపించింది, ఆ దేవతలాగా అనిపించింది. లాస్ట్కి అదే దయ్యం అవుతుంది అని తెలియదు. అంటే ఏజ్ అలాంటిది అనుకో. ఏజ్ అలాంటిది. సో ఇట్లా బ్రేకప్ కూడా ఎందుకు అయిందంటే డబ్బుల విషయంలో అయింది. ఈ ఏజ్ లో డబ్బుల విషయం ఏంది అంటే లైక్ ఆ పిల్ల మైండ్ సెట్ ఎట్లా అనేది, వాళ్ళ ఇంట్లో కొంచెం మిడిల్ క్లాస్, వాళ్ళ ఇంట్లో కూడా. ఇప్పుడు ఎవరికైనా మిడిల్ క్లాస్ ఉన్నప్పుడు ఒక అమీర్ కనిపించగానే వెళ్ళిపోతుంటారు. సో ఎక్కువ మన మిడిల్ క్లాస్ లో అయితే అట్లా వెయ్యరు, కొంతమంది ఉంటారు వాళ్ళు అంతే. సో ఆమె డబ్బు విషయంలో నీతో సెట్ అయితే లేదు, లేక ఎట్లా అంటే నాకు వేరే వాళ్ళతో కనబడ్డది. ఓకే, అది మెయిన్. నాకు ఇట్లా సడన్ గా వచ్చి చెప్పలేదు, నేను అడిగిన దాకా నాకు అప్పుడు చెప్పింది విషయం. ఈ ఏజ్ లోనే లవ్, ఈ ఏజ్ లోనే చీటింగ్. అంతేగా ఇది అవుతుంటే అక్క. అదే నాది చేసే ఏజ్ కాదు, అలాగని చీట్ చేసే ఏజ్ కూడా కాదు. లేదక్క, ఇప్పుడు ఎలా అసలు లవ్ ఏజ్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి చేస్తారు ఇప్పుడు పోరోళ్ళు. అది కామన్ గానీ 7th 6th 8th నుంచి మనం పోయి 10th లో చేసినాం, అది నయం. ఇంకా ఇంటర్లో చేసి ఉంటే నన్ను 8 కోసుకొని బియర్ పడుతుండే. అప్పుడు చాలా బాధపడ్డాక నేను. ఎట్లుండే అసలు ఫీల్? నిజంగానే నిజం చెప్పాలంటే ట్రూగా చేసి ఉంటావు కదా. ట్రూగా నేను అన్ని ఊహించుకున్నా. అదే ఊహించుకున్నా. ఇక ఇప్పుడు అబ్బాయిల దాంట్లో ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఆమె లవ్ చేసినామంటే పక్కన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దాంట్లో అందం అనేది బంద్ అయిపోతుంది, ఆమె ఒక్క దాంట్లోనే కనిపిస్తుంది. అది బాయ్స్ దాంట్లో ఎక్కువ ఖాసియత్ అంటే. అంటే నీకు కూడా అలాగే? నాకు కూడా అలాగే అనిపించింది. ఇంతమంది అందాలు కనిపించినా నాకు ఫరక్ పడకపోతుండే. సో ఆమె అందంగా ఉందంటే ఆమెనే ఉంది. అది బాయ్స్ దాంట్లో ఇంతే అక్క, ఎవరినైతే మనం సిన్సియర్గా లవ్ చేసాం చూడు వాళ్ళ దాంట్లోనే అందం అనేది కనిపిస్తుంది. పక్కన వాళ్ళ దాంట్లో ఆమె కంటే అందంగా ఉండని పక్కన వాళ్ళకి కనిపిస్తుంది, కానీ మనకు కనిపించదు, ఆమె దాంట్లోనే ఉందంట. వంశీ జాక్సన్ నీ ఫాలోవర్స్కి నువ్వు అలాగే తెలుసు కదా. సో ఇప్పుడు నీ ఫాలోవర్స్కి కానీ నువ్వు ఇటు యూట్యూబ్ ఇటు ఇన్స్టా రెండు చేస్తున్నావు. ఎలా అసలు యూట్యూబ్లో ఫస్ట్ నీకు అంటే రికగ్నైజేషన్ వచ్చిన వీడియో ఏంది, అండ్ ఫస్ట్ వీడియో పెట్టగానే నీ ఫీలింగ్ ఎలా ఉండే? అక్క నిజం చెప్తున్నా కదా, సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 2 lakhs ఉన్నా కానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసారు అనుకో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ రావు. నాకు 50K ఇట్లా 60K ఉన్నప్పుడే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఒకటే వీడియో పెట్టినాక, అది పెద్ద వీడియో పెట్టిన, 10 minutes వీడియో దాకా పెట్టినా. దానికి మార్నింగ్ లేచి చూపేటోపడ 10K వ్యూస్. ఇంకా నేను షాక్లో ఉన్నా, ఎవరికి రావక్క మీరు మామూలుగా అంటే ఇన్స్టాగ్రామ్ లేని ఇవన్నీ ఇట్లా వస్తుంటాయి. యూట్యూబ్ అనేది పెద్ద అది, దాంట్లో ఇంతగానం సపోర్ట్ చేస్తురు అంటే నన్ను ఎంత నమ్మి లేక అంత సపోర్ట్ చేస్తురు. సో దాంట్లో ఒకటి మస్తు అనిపించింది నాకు. కమెంట్స్ ఫస్ట్ వీడియోకి చాలా వచ్చి ఉంటాయి. మీరు ఫస్ట్ వీడియో చేసినా కదా, చేసాగానే వాళ్ళు అదే అంటారు, కంటిన్యూ ఇదే చేయి ఇట్లానే చెయ్యి. అట్లనే వాళ్ళ భరోసా మీదనే నేను ఇక్కడ 60K 65K దాకా వచ్చిన. ఏమున్నా వాళ్ళ మీదనే ఉన్నాను డిపెండ్. ఫస్ట్ అంటే ఎక్కువగా వ్యూస్ వచ్చిన వీడియో అంటే మీ అమ్మమ్మదేనే వచ్చు, మీ అమ్మమ్మ నిన్ను కొట్టుడు. అదే ఎలా అసలు ఇక్కడ నుంచి షాద్ నగర్ దాకా వర్షంలో పోయినావు అది మీ అమ్మ కోసం, ఎట్లా అసలు ఎందుకు వెళ్ళాలనిపించింది? ఎలా అసలు ఆ జర్నీ ఎలా ఉండే అసలు? ఆ రోజు జర్నీ ఎలా ఉండేది అనేది, సో మా మమ్మీ ఇంట్లో ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను ఇట్లా గొడవ పడంగానే ఇంకా వెళ్ళిపోయింది. సో మా మమ్మీ నాతో దూరం ఉంటేనే నేను ఉండలేను. సో గొడవ వాళ్ళు వెళ్ళిందంటే ఎట్లుండగలుగుతా? ఫుల్ వర్షం ఆ రోజు, ఫుల్ అంటే ఫుల్ వర్షం, కళ్ళకి ఇట్లా నీళ్ళు కొడుతున్నాయి. ఇట్లా బండి ఇంత క్రాస్ అయితే ఏదో ఒకటి వచ్చి గుద్ది పడేస్తుండే. అంత నాకు మా మమ్మీ కంటే ఎక్కువ ఏది కాదు. సో అందుకని ఏదైతే అది ఇవన్నీ చిన్న తుఫాన్ రాని ఏం రాని వెళ్ళాలని ఆ రోజు వెళ్ళిన. నువ్వు మీ ఫ్రెండా? మా మమ్మీ, నేను, మా ఫ్రెండ్స్. అప్పటికి మా మమ్మీ ఎందుకు వచ్చినావు రా, ఇక ఏడుపు వస్తుంటది మా మమ్మీకి. ఆ వీడియోలో మీరు గమనించండి, ఏమన్నా అయ్యింటే అవే ఆలోచనలోనే లోపల. ఇంకా నేను ఇట్లా నువ్వు వస్తావని అబ్జర్వ్ చేయలే మా అమ్మ. మా అమ్మకి తెలిసి ఇటు వస్తాడని, కానీ అంత అబ్జర్వ్ చేయలే రాడు ఇంత వర్షంలో ఎవరు వస్తారు. సో అక్కడ మా మమ్మీ జర ఎమోషనల్ షాక్ అయింది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడలేదు, మీ అమ్మమ్మనే మాట్లాడుతుంది, ఎందుకు వచ్చినావు? అదే మా మమ్మీ ఇక జాడకట్టి పట్టుకోవడం కొట్టడం ఒకటి ఉంటుంది. ఆ రోజు ఎట్లుండే అంటే మీ ఫ్యామిలీలో ఫీలింగ్? అంటే అందరు ఎట్లా మాట్లాడారు? మీ అన్నలు వాళ్ళు అంటున్నారు, మీ బాబాయ్ ఫుల్ సపోర్ట్ ఉన్నాడు. మా బాబాయ్ సపోర్ట్ చేస్తాడు, మా అక్క సపోర్ట్ చేస్తుంది. సో మా ఫ్యామిలీలో ఎట్లా అంటే మేము ఎవరితోనంటే ఇప్పుడు కలిసి ఉంటాము, వాళ్ళు మాకు చాలా క్లోజ్. ఎవరికి ఏమైనా మేము తట్టుకోలేకపోతుండే, అట్లుంటాం మా ఫ్యామిలీ అనేది. దూరంగా ఉన్నదని సరే అదే బాండింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇటు ఇన్స్టాలో కూడా అంత ఈజీ కాదు, చాలా మందిని చూస్తుంటాము. ఒక వీడియో పెట్టగానే కొంతమందికి lakhs లో వ్యూస్ వస్తాయి, కొంతమందికి అసలు వ్యూసే రావు, 100-200 దగ్గరనే ఆగిపోతే అది కూడా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే చూసి వదిలేస్తారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే చూస్తారు, ఏదో స్టోరీలు పెట్టుకుంటారు.
ఎట్లా అసలు నీ వీడియోస్ కి నువ్వే thumbnails నువ్వే ఎడిటింగ్ అంతా నువ్వే చేసుకుంటావా లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా హైర్ లేదు, చేసుకున్నావా? మొత్తం నేనే చేస్తా అక్క. మొత్తం నేనే చేస్తా. ఎక్కడ నేర్చుకున్నావు? లైక్ ఎట్లా అంటే ఇక యూట్యూబ్ ఉంది మనకి, దాంట్లో ఒక 2-3 చూస్తా. ఇంకా మన మైండ్ సెట్ తో అలెక్ట్ చేస్తాం, ఇది వస్తుంది ఏమవుతుంది అది వస్తుంది ఏమవుతుంది అనుకుంటా అట్లా పోతుంటాం మనం. అంటే ఒక సిస్టమ్ కొనుక్కున్నావా లేకపోతే మొబైల్లో? సిస్టమ్ ఏముండదు అక్క, OnePlus ఉంది కదా నాది, మమ్మీ కొనిపించింది, అందుకని దాన్ని వదలలేను. సో OnePlus ఉంది కదా, సో అది బి నేను ఒక అక్క నేను కూడా ఇప్పుడు అడిగితే నాకు ఇప్పుడు బండి కూడా ఇప్పియగలుగుతారు మా ఇంట్లో. మా ఇంట్లోకి అంత కొనేది లేదేమో కానీ ఇప్పియగలుగుతారు, అప్పనే వేసి ఏమన్నా వేసి. సో మా డాడీ మా అన్నగాడు కలిసి వీళ్ళందరూ కలిసి ఇప్పియగలుగుతారు నేను కరెక్ట్ నిలబడితే. సో మనకి మన ఏజ్ వచ్చేంత వరకు మన బాధలేమో తెలుస్తాయి. సో వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవి ఇవి చేస్తుంటారు. సో నాకేం వద్దు, మనం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, అది చాలు. ఈ జనరేషన్ లో ఏ పిల్లలు ఇట్లుంటారు? ఏ పిల్ల కరెక్టే. లేకుంటారు జనరల్ గా నీ ఏజ్ లో అంటే నువ్వు ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి, డిగ్రీ సెకండ్ ఇయర్ కి వచ్చినా సరే నాకు బండి కావాలి, నాకు అది కావాలి, ఫోన్ కావాలి, ఐఫోన్ కావాలి అని చెప్పేసి కూడా సావ కొడతారు. కానీ నువ్వు ఇలా ఉన్నావంటే నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనుకోవచ్చా? ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటే ఇక మేము చాలా, నేను చెప్పిన వీడియోలో కూడా, సో మాది మిడిల్ క్లాస్. నేను ఇప్పుడు ఒప్పుకున్నా కానీ నాకు కార్ ఇవ్వడంగా కొనగలుగుతారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అంటే అంత ఏసి కూడా ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా, సో ఇప్పియగలుగుతారు. నేను అంత ఏడ్చుకుంటే ఇలా పడితే నా ఏడుపు మా ఇంట్లో చూడలేరు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందరి ఇంట్లో ఎట్లా టైం కాగానే ఇంటికి నడరా అని ఇట్లా పట్టుకుంటారు. ఎప్పుడైనా పిల్లలని ఇట్లా పట్టుకోవద్దు, వాళ్ళకి ఏందో వాళ్ళ భరోసా మీద వదలాలి. వీడు ఏదో ఒక స్థాయికి పైనకి వస్తాడు, తాగుతాడో తింటాడో అది అందలాగా, మాతోనైతే మంచిగా ఉంటాడు, ప్రజలలో మంచిగా అనిపిస్తుంది, అది ఉండాలి మెయిన్ పూర్వల దాంట్లో. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మి ఉండాలి, నమ్మి ఉండాలి. ఇప్పుడు వాళ్ళకే అసలు వాళ్ళ మీద నమ్మకం లేకపోతే బయట వాళ్ళ మీద ఏముంటది? కానీ అట్లా అసలు ఇప్పుడు నువ్వంటే ఇట్లున్నావు, ఇంకొకడు అట్లుంటాడన్న గ్యారంటీ లేదు. అంటే ఈ జనరేషన్ లో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు నా ఫ్రెండ్ గాడు తాగుతున్నాడు కాబట్టి నేను తాగాలి, వాడు స్మోక్ చేస్తున్నాడు కాబట్టి నేను స్మోక్ చేయాలి అంటే నాకు తెలిసి నీ గ్యాంగ్ లో కూడా ఎవరైనా ఒకరు తాగేసి ఉంటారు. సో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కాలేదు, కానీ అందరు అట్లా ఉండరు కదా, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అదే ఆలోచించు. నేను అట్లా అంటలేను. సో భరోసా పెట్టాలి. వాళ్ళు ఎట్లా అవుతారో ఇప్పుడు వీళ్ళు ఇట్లా పట్టుకున్నందుకే వాళ్ళు ఆడదాకా ఆగారు, ఏం చేయలేకపోతుంటారు. సో కొంచెం అనేది వాళ్ళకి టైం ఇవ్వరు, వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళు ఎంట ఉండి చూడరు, కానీ వాళ్ళకి పట్టుకోకరు, వాళ్ళు ఏదో ఒక రోజు పైకి వస్తారు. ఆ భరోసా ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు ఇంట్లోకే వాని మీద లేకపోతే బయటలోకి ఏడు ఉంటుంది, వానికి ఆ ఫీలింగ్ రావద్దు ఏ పూర్వకన్నా సరే. సో మీ అమ్మ నిన్ను నమ్మి నిన్ను ఇలా అంటే నువ్వు ఈ స్టేజ్కి రావడానికి మీ అమ్మ కారణం. సో అక్క ఇప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక పూర్ ఫ్యామిలీ ఉన్నప్పుడు, సో ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ చూస్తలేడు, సో ఆ సిచ్యువేషన్ తెలియాలంటే వాడు బయట తిరిగి రావాలి. ఇప్పుడు ఈ దోస్తు వేరే దోస్తు దగ్గరికి వెళ్ళి అరే నాకు ఇది తాగుదాం అది తాగుదాం, వాడు ఏం చెప్తాడు వీళ్ళ ఇంట్లో గురించి, లేరా మా ఇంట్లో ఇట్లా డబ్బులు లేవు అంటే ఈయనకి అర్థమవుతుంటుంది. అప్పుడు మా ఇంట్లో కూడా డబ్బు లేరు, అయినా ఇస్తారు, ఏడికెళ్ళి ఇస్తారు అనే దానికి థాట్ వస్తుంది. అప్పుడు పోయి మమ్మీ ఇట్లా ఏముంది అని చెప్తే ఇట్లా ఉంది బెట అని సుధరాంచుకుంటాడు. అడిగా అవన్నీ బంద్ చేస్తాడు. ఏంద్రా పోయి మా దోస్తుగాడు కొద్ది ఇంత చెప్పిందాక నాకు అర్థం కాలేదు అని ఇట్లుంటది. ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది నడుస్తుండాలి. సో నీకు అంటే మీ ఫ్యామిలీలో బాగానే సపోర్ట్ వచ్చింది, ఓకే. ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఫ్రెండ్స్ నుంచి అంతే ఫుల్ సపోర్ట్ ఉంటుంది అక్క. ముఖ్యంగా అరే నాకు వీడు ఉంటే చాలరా నేను ఏమైనా సాధించగలుగుతా అంటే ఒక ఫ్రెండ్ పేరు అంటే ఎవరు చెప్తావు? ఒక ఫ్రెండ్ అంటే ఒక ఫ్రెండ్ లేడు, ఒక 3-4 మెంబర్స్ నాకైతే ఒక గ్యాంగే ఉన్నది. నా దగ్గర ఇప్పటికీ బండి ఉండదు అక్క. కుళ్ళ చెప్పాలంటే మేము మా ముగ్గురు అన్నదాంట్లో 3 మెంబర్స్ ఉంటాం, మా ముగ్గురు దాంట్లో బండి ఉండదు. సో నేను ఒక ఫోన్ లో అరే మా అమ్మ ఇట్లా బడ్డీ కావాలంటే ఒకటి శ్రీకాంత్ అని ఉంటాడు, వాడు అవన్నీ ఏం అడగాడు, ఎడిపోతును చాలా మా ఇంట్లో తీసుకోపోరా అంటాడు. అది అట్లాంటి ఫ్రెండ్షిప్ ఉంది నాకు. సో అది దేవుని దేవాల చాలా లక్కీ అది నాకు. వీడియోస్ కి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు, వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తుంటారు. సో బయటి వాళ్ళది అంటే ఇక కొంతమంది వస్తుంటారు, మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే అంతే. అది అంటే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచా? చిన్నప్పటి నుంచి. సో నేను బస్తీలు ఉండే కదా, సో బస్తీ ఫ్రెండ్స్ వెళ్ళి గొడవ పడతారు, వాళ్ళు నాతో ద్రోహం చేసిన నేను వాళ్ళతో ద్రోహం చేసిన మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి కలవడమే అది మాది ఆదత్. అలవాటు అది. ఇంకా బయట వాళ్ళు అంటే డేంజర్ మోసం చేసేస్తారు. మోసం కామన్, ఇంకా హైదరాబాద్ అంటే అది కామన్. ఇంకా ఇప్పుడు నేను పిల్లని పరిచయం చేసిన దాన్ని నాతోనే ఆడ బ్యాడ్ చెప్పి ఇక ఆమె సైడ్ లకు బలాలు వేసుకుంటాడు, మననేమో పుగ్గా అని చేసి ఉప్పుకుంటాడు, అట్లుంటది. సరే అంటే మనం చాలా చూస్తున్నాం కదా, ప్రతి జగల నుంచి ఓడిపోయి కూడా వచ్చినాక హాస్పిటల్లో కానీ, ఇప్పుడు నేను రీల్ చేద్దామని కూడా హాస్పిటల్ ఉండే అప్పుడు ఆ రోజు. అంటే ఇట్లా పోతా
అయిపోయింది అది సడన్ గా హాస్పిటల్లో పడిపోయినుండే. ఆడ ఒక జగలు ఓడిపోయినా రీల్ కాడ. ఇంకొకటి నేను క్రికెట్ ఇవన్నీ ఆడుతుండే ఫస్ట్ చిన్నప్పుడు, ఇవన్నీ వదిలేసినాక నేను ఓన్లీ వీడియోస్ చేస్తున్నావా? వీడియోసే చేస్తుండే. సో నేను చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ తోని క్రికెట్ ఆడడమే అన్ని ఓడిపోయినా. లైక్ ఈ స్టేజ్లో ఉండాలి, మంచి స్టేజ్లో అనేది. ఎందుకంటే మన ఫ్యామిలీ అనేది చూసినాం, మనం మిడిల్ క్లాస్ ఇవన్నీ సెట్ గా మనకి ఆడుతుంటాం. మనం ఇప్పటి నుంచే కొంచెం మైండ్ లో పెట్టుకుంటే పైకి పోయేదాకా సెట్ అయిపోతాం అన్నట్టు ఆ దిమాగ్తో వచ్చిన. కానీ ఒకటి బాధ అక్క, నేను మా ఫ్రెండ్స్ అంటే అందరు పోతుంటే ఇక నా పానం పోబుద్ది అవుతుంది అక్కడికి. అన్ని బంద్ చేసుకొని మూసుకొని ఇట్లా ఇది చేద్దాం అన్నట్టు ఇక్కడ వెళ్ళిపోయినా. మనిషి లేకున్నా అని ఇక్కడ వెళ్ళిపోయినా. ఓకే, నీ పానం ఇట్టున్నా నువ్వు ఇటు వచ్చేసిన. లేక ఆ రోజు వాళ్ళ ఇంట అక్కడ ఆడుతుంటే నేను ఇక్కడ ఉండకపోతుండే. ఖచ్చితంగా నేను ఇట్లా ఇంటర్వ్యూ చేయకపోతే మళ్ళీ మేము అలా ఫ్యామిలీ ఉంటుండే. ఇప్పటికైతే సెటిల్ ఉన్నాం మేమైతే, ప్రాబ్లం లేకుండా. ఒకప్పుడు ఉండే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. ఎట్లుంటుండే అసలు? అంటే ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుండే మీకు? ఫస్ట్ మాకు చిన్న ఇల్లు ఉంటుండే. సో ఇప్పుడు మేము బిల్డింగ్ లోకి వెళ్ళిపోయినాం. సో ఒక చిల్లు రెంటా? రెంటే మేము. సో ఇంతకు ముందు వాటర్ వర్షం పడితే ఇట్లా వాటర్ వస్తుండే ఇంట్లోకి వస్తుండే. సో మేము ఇట్లా ముట్టిస్తాం కదా, అది గ్యాస్ పెట్టుదాం దాని మీద, వంట బండ అంటారు. మా మమ్మీ దాని మీద ముగ్గురిని ఉసబెడుతుండే, నలుగురిని. మా మమ్మీ మా డాడీ మొత్తం నీళ్ళు బయట వేస్తుండే ఇట్లా అద్దమ్మ రాత్రి పడుకోకుండా. మేము మంచిగా పడుకుంటుండే దాని మీద, చిన్న చిన్న ఉండే. సో ఆ లైఫ్ చూసుకుంటూ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినాను. సో నేను మా మమ్మీకి ఇంతవరకు నేను ఏం అడగలేను. ఒకటే మాట్లాడతా, అమ్మ బండి పిస్తా అంటే లేవు బెట్టా తెలుసు రైట్. ఇక దాని గురించి అడగకే అంట, అడగలేను, ఇంతవరకు అడగలేదు. ఇక నేనే కొంటా, మా మమ్మీకి గిఫ్ట్ ఇస్తా. అదే సూపర్. ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు మేము కూడా చూస్తాం. షూర్ అక్క. మరి అంటే నేను ఇంతవరకు నీ వీడియోస్లో గమనించింది ఏంటంటే, అంటే ఇన్స్టాలో 10,000 మంది కాదు 5,000 మంది వచ్చినా సరే బెట్టింగ్ యాప్లను బాగా ప్రమోట్ చేస్తారు. మనం చాలా చూసినాం ఇంతవరకు. నా టెలిగ్రామ్లో కొనరి, నా ఇన్స్టాలో రండి అని చెప్పేసి, నన్ను ఫాలో కొట్టండి అని చెప్పేసి అంటారు. నువ్వు ఎందుకు అలా చేయలేదు? అంటే డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు, నాకు డబ్బులు కావాలబ్బాయి, నేను చేస్తున్నా, ప్రమోట్ చేస్తున్నా, వాడడం వాడకపోవడం నీ ఇష్టం అని అంటారు. నువ్వు ఎందుకు ఇస్తలేవు? నేను ఎందుకు చేస్తలేను అంటే, నేను ఇంతకుముందు నా లైఫ్ అనేది చూసిన. సో డబ్బులు లేకపోయినా వాళ్ళు డబ్బులు చేద్దామని చూస్తారు. మిడిల్ క్లాస్ కాక ఇప్పుడు ఏముంటుంది, ఈ డబ్బులు వేస్తే మా ఇంట్లో బాగుంటారని వీళ్ళు వేస్తారు. వీళ్ళకి దిమాగ్ లేదు. ఒక్కసారి వెళ్ళినా కానీ మళ్ళీ అవి రిటర్న్ తీద్దామని ఇంకేస్తారు. సో అలానే అప్పులు అన్నీ అయిపోతాయి, ఊరేసుకుంటారు. సో చనిపోవడం అదే దారిలు కనిపిస్తాయి. దారి ఏది ఉండదు. ఇప్పుడు వాడు అప్పులో వచ్చి డోర్ కొడుతుంటే మన అమ్మ ముంగడ ఇజ్జత్ ఉంటుందా? సో ఉండదు. వానికి ఒకటే కాదు, నేను వాళ్ళని అందుకనే కాపాడుకుంటూ వస్తాను. ఎప్పటికైనా సరే ఇంతమంది మోసపోతారు, నా తరఫు నుంచి ఎవ్వరు మోసపోద్దని నేను ఏ బెట్టింగ్ ప్రమోషన్ కూడా ప్రమోట్ చెయ్యనక్క. చూడండి నాది ఫ్యూచర్ లో కూడా వచ్చిన అంటే అరే నీకు 2 కోట్లు ఇస్తారన్న కూడా చెయ్యనక్క. కోట్లు వద్దు. ఇగో ఇప్పుడు ఈ రోజు మనుషులతో ఆడుకునేటోళ్ళు రేపు వాళ్ళతో వేరే వాళ్ళు ఆడుకుంటారు. ఎప్పుడైనా సరే ఒక మాసూమోని ఏడిపియొద్దు. మనకి చాలా ముంగడ చాలా అది అనిపిస్తుంది. నువ్వు ఒకసారి రౌడీ షీటర్ గాని కొట్టు, నేను నీకు సపోర్ట్ చేస్తాను. అది ఉంటది మెయిన్. నీకు పైల్వాన్ కావాలంటే రౌడీ షీటర్ గాని కొట్టు. అంటే చిన్న అంటే ఇట్లా ఉంటారు కదా డీసెంట్ గా, వాళ్ళని కొట్టక రౌడీ షీటర్ని కొట్టు, సపోర్ట్ చేస్తా. అట్లుండాలి. సో వాళ్ళని కొట్టి దాన్ని రౌడీ ఎట్లా అంటారు? మెయిన్ రౌడీ అంటే అందరికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చేటోడు వాడిని రౌడీ అంటారు. లైక్ మంచి హీరో అంటారు, విలన్ అంటారు. అట్లాంటి టైపులు హైలైట్ టైపులు ఉంటాయి. సో ఇది చిన్న పూరలను కొట్టి పైసలు గుంజుకోవడం వేస్ట్ కాదు. వాళ్ళ పాపం ఎప్పటికైనా ముంగడ దాకుతుంది. నా ఫాలోవర్స్లా ఒక 160,000 మంది ఉర్రక. వాళ్ళు వినకపోయినా ఒక 10 మెంబర్స్ నా మాటిని వాళ్ళ ఫ్యామిలీని ఆగం చేయకుండా ఈ బెట్టింగ్ ప్రమోషన్ అని ఆడకపోతే చాలా నాకు మంచి అనిపిస్తుంది అక్క. లైక్ ఎట్లా అంటే వాని జిందగీ ఏముంటుంది, బయట పోయి వాడు ఒక్కడు కూడా ఇప్పుడు సంపాదించుకొని బయట దేశంలో సై చేంజ్ చేయొచ్చు. వాళ్ళ ఇంటికాడ ఉన్న వాళ్ళు ఆగం అయిపోతారు, పేరెంట్స్ ఆగం అయిపోతారు. వీళ్ళు చేసిన పాపానికి వీళ్ళ పేరెంట్స్ మీద పడుతుంది మెయిన్. అది చేయకుండా మెయిన్ ఏంటంటే చేంజ్ అవ్వండి. సో 160K లవి ఒక 10 మెంబర్స్ చేంజ్ అయినా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అది అక్క మనది. సో మీ ఫ్యామిలీ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఏంటంటే మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మ ఏం చేస్తుండే, ఎలా ఉంటుండే? నేను ఇంతవరకు మా నాన్న గురించి ఏం చెప్పలేదు. సో మా నాన్న మాకు చాలా పెద్ద హీరో అనమాట. సో బయట వాళ్ళకి ఏందో తెలియదు. సో అక్క మా డాడీ అగర్ ఇంట్లుంటే మేము బూకుంటుండే. మా డాడీ అగర్ అది మేస్త్రి పనికి వెళ్తేనే పని ఉంటేనే ఉంటుండే వాడు, లేకపోతే లేదు. అయినా సరే మా డాడీ ఏం పని చేస్తాడో ఏమో తెలియదు. ఒకరోజు ఇట్లానే వెళ్ళినుండే. అంటే మేస్త్రి చేసే దగ్గర తాళం ఉంటుండే కదా, లైక్ తీసుకెళ్తారు. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ మా డాడీ దగ్గరికి వెళ్ళి తాళం తీస్తుండే. పెద్ద గణేట్రాలు మోస్తుండే మా డాడీ.
మొత్తం చిలాంచుకుంటుండే అక్క. లేకపోతే నేను ఏ రోజు ఇట్లా చెప్పలేను. సో మా డాడీ గురించి ఏ రోజు నేను చెప్పలేను. నా రీల్ అవి చూడండి, మా డాడీ గురించి ఏం చెప్పలేను. సో రియల్ చెప్పాలంటే మా డాడీ పెద్ద మాకు అండగా నిలబడతాడు. ఏమో పైసలు వదిలేసేయండి, మా డాడీ ఉంటే మాకు పెద్ద బలం ఉన్నట్టు. అంతే, మనిషి ఉంటే మనిషి బలం. మనిషి బలం. ఆ రోజు ఆయనకు పని దొరకకపోయినా ఆయన పైసలు తెస్తుండంటే ఎవరి దగ్గర అడుక్కొని లైక్ ఎట్లనో అట్లా నా పిల్లలు ఈరోజు దినాలు రాబోయాను ప్రేమ చూపించాడు నాకు. లైక్ ప్రేమ చూపిస్తే ఏమైపోతుంది అంటే ప్రేమ ఉంటుంది, ఫుల్ ప్రేమ ఉంటుంది. లైక్ ఇట్లా చూపించాలి అట్లా చూపించాలి, చూపిస్తే ఏడో కొడుకు నాకు ఖరాబ్ అవుతాడు అని చూపించాడు. అంతే చాలా చూపిస్తాడు ప్రేమ. చెల్లెకి చూపిస్తాడు ఫుల్. ఆమె అడిగిందల్లా తెచ్చిస్తాడు, అడిగిందల్లా. ఆమె డైలీ 5 డ్రెస్లు ఉంటుంది ఇప్పటికైనా, డైలీ తింటది. అది మెయిన్, ఏది కాకుండా తెచ్చిస్తాడు మా చెల్లెకి. మా మీద ఎందుకు చూపించాడు అంటే మేము మొగోళ్ళం ఒక టైంకి, సో అబ్బాయిలం. మేము ఇగో ప్రేమలో మా డాడీ ప్రేమలో పడి మా డాడీ చూసుకుంటాడు రా భయ్ అన్నట్టు. మా డాడీ ఎందుకు చూపాడు అంటే ప్రేమ వీళ్ళు నేను లేనప్పుడు కూడా మంచిగా ఉండాలంటే నేను వీళ్ళకి ప్రేమ అలసి ఇవ్వద్దు, ఇట్లా వాళ్ళ చేతుల మీద నిలబడాలని. నేను 10 రూపాయలు అడిగిన అనుకో మా డాడీకి, డాడీ ఒక 500 ఉన్నాయంటే లేవరా ఇవ్వ అంటాడు. ఎందుకంటే నేను ఆ రోజు అడిగితే పైసలు ఇచ్చేస్తుండే, ప్రేమతో ఇస్తుండే. కాకపోతే నాకు బయట రేపటి దినం మా డాడీ లేనప్పుడు ఇంకోరు ఇస్తుండే. సో ఆ థాట్లో మా డాడీ ఉంటుండే. సో ఇట్లా మీ నాన్న మీ హీరో అంటావు. మా పెద్ద అంటే హీరో అంటే ఇవన్నీ టీవీలలో కనిపెట్టేటోళ్ళు అవి ఉంటారు కదా, డూప్లికేట్ హీరోలు అంటే అవి ఉంటారేమో. రియల్ హీరో మనకు డాడీనే ఉంటాడు ఖచ్చితంగా. మనకున్నది చెప్తాం మనం. ఆ సిచ్యువేషన్ మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకుంటే బాధ అవుతుంది చాలా. మనం ఇంకా వెళ్ళలేం లోపలికి, ఇంకా లోతుకి వెళ్తే ఇక చాలా ఏడ్చుకుంటా నేను. అది నేను ఎక్కువ విషయంలో ఇచ్చానంటే మా మమ్మీ విషయంలో, మా డాడీ విషయంలోనే. అంతే, వాళ్ళు అంత ప్రాణాలకే త్యాగం చేసి మాకు అంత పెద్ద చేసిర్రు. సో వేరే వాళ్ళు ఉంటే హాస్టల్ వదిలిపెట్టేస్తుండే. అవును, ఖచ్చితంగా వదిలేస్తారు హాస్టల్లో. ఎందుకంటే అంటే చాలా మందిని చూస్తున్నాం, పిల్లల్ని కానేసి హాస్టల్లో వేసేసి, అంటే హాస్టల్ అంటే అనాశ్రమాలలో వేసేస్తారు తల్లిదండ్రులు ఉన్నా కూడా. అవును, వాళ్ళకి వేరే హాస్టల్ ఉంటది, కాకపోతే వాళ్ళకి మేము లేనట్టే చేసేది అన్నట్టు. పైగా మీ నలుగురిని కూలీ పని చేస్తూ, మేస్త్రి పని అన్నావు. కూలీ పని చేస్తుండు అంటే అడ్డ మీదకి పోయి చేస్తారా? అంటే అడ్డ మీదకి పోయి అడ్డ మీదకి వెళ్ళి చేస్తారు. అడ్డ మీద ఎంత మందిని పిలిస్తే అంతమంది వెళ్ళడం. 20 మెంబర్స్ ని కావాలంటారు. వాడు ఇప్పుడు మా డాడీ 21 ఎక్స్ట్రా అయింది అనుకో, ఇంటికి పంపించేసారు. సో వాడు అనేది వర్క్ ఉండదు అక్కడ. సో వాళ్ళ లెక్క వాళ్ళ డైలీ ఉంటది. సో ఓవర్ ఎక్కువైనా తక్కువైనా పంపించేస్తారు. సో ఆ రోజు మేము కోపిన్ బియ్యం తిన్నాం కూడా ఉన్నాయి. అంటే ఆ రోజులల్లా కోపిన్ బియ్యం పోయి తింటుండే. సో మా పెద్ద ఫ్యామిలీ అంటే సపోర్ట్ చేసారు. మా అమ్మమ్మ వాళ్ళు, లేక మా మామ వాళ్ళు. మామ చనిపోయాడు మాకు. మా మమ్మీ చాలా ఎమోషనల్ అయిపోయింది. అన్న చెల్లెల రిలేషన్ ఉంటుంది కదా, అది చాలా. అది మా మామ మా మమ్మీ కోసం ఏదన్నా చేసాడు. అందుకనే నాకు అంత ఇష్టం మా మామ అంటే. ఇప్పుడు చనిపోయాడు అనమాట. సో ఏడుపు వచ్చేసరి ఒక్కొక్కసారి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంటే ఇవన్నీ భరించాల్సి, అంటే భరించే సిచ్యువేషన్, అంటే ఏజ్ కూడా నీది కాదు జనరల్గా. అంటే ఇప్పటికీ కాలేజ్లో హ్యాపీగా చిల్ అవుతూ పిల్లల్ని గెలుకుతూ ఇట్లా ఈ ఏజ్ నీది, కానీ సడన్గా ఇవన్నీ చేయడం అంటే నిజంగా. అదే మేము అక్కడి నుంచి వచ్చినామంటే మేము ఇక చూసిందే కాక మేము ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చినామంటే చెప్తుంటే అందరు ఏమనుకుంటారు, ఏం రాబోయి అని కిస్మత్ ఉండే అయిపోయింది. కిస్మత్ అసలు మాటనే కాదు, కష్టపడింది ఉంది డెఫినెట్గా. అంటే జనరల్గా ఒక వీడియో తీసి ఫస్ట్ కంటెంట్ వచ్చి తర్వాత ఎడిట్ చేసి దాన్ని మెలుకుంటుండే అయిపోతుండే. అదే ఇప్పుడేంది అలవాటు అయిపోయింది. అప్పట్లో అంత ఉంటే అంటే ఒక 1 డే పడుతుండే, నాకు రాకపోతుండే ఎడిటింగ్. దీంట్లో చూడాలి, దీంట్లో చూడాలి, దీంట్లో చూడాలి, దీంట్లో అట్లుంటుండే. ఇప్పుడు నాకు వస్తే ధనాదం దీంట్లో చూసి వేస్తే నాకు అలవాటు అయిపోయింది. సో నా ఎడిట్ నేనే చేసుకుంటా. మా డాడీ కూలి పని చేస్తూ మమ్మల్ని నలుగురిని ఇట్లా పోసుకుంటూ వచ్చేది. కాకపోతే ప్రేమతో చేయలేడు. ప్రేమతో చేస్తే రేపటి దినం నాకు ఏమన్నా అయితే వీళ్ళు ఎట్లుంటారు, అది ఆ సిచ్యువేషన్తో చేసారు. సో ప్రేమ అనేది చూపారు డాడీ వాళ్ళు. ఎందుకంటే మన అమ్మకి ఆగదు. సో ఏమున్నా ప్రేమతో చేసేస్తారు, ఏది ఉన్నా చేసేస్తారు. కానీ మన డాడీ వాళ్ళు ఆలోచించి చేస్తారు. సో ఇంక ఈరోజు ప్రేమ చూపెడితే రేపటి దినం ప్రేమ చూపెట్టే వాళ్ళు ఉండరేమో, అట్లా అన్నట్టు చేస్తుంటారు. సో మీ నాన్న ఆ టైప్ అన్నమాట. చాలా అందరు నావని కాదు, చాలా మంది అట్లనే ఉంటాయి. మీ నాన్న అంటే ఇప్పుడు మీ అమ్మ గురించి నేను డైరెక్ట్ మాట్లాడినా ఓకే, మీ నాన్న ఎట్లా ఫీల్ అవుతాడు అంటే? మా నాన్న దగ్గర లైక్ డబ్బా ఫోన్ ఉంటది అనమాట. సో ఏనండి డబ్బా ఫోన్ ఉంటది అనమాట. సో ఇట్లానే కిరాణా షాప్కి వెళ్తాడు కదా సామాన్ తీయడానికి. మీ అబ్బాయి వంశీగా అంటే
ఈడెప్పుడు తిరిగండి ఇంతున్నా అని అనుకుంటాడు. తెలియదు రీళ్ళల్లో వస్తారని. ఫోన్లో వస్తుండు మొత్తం మేమని నడుస్తున్నాయి అంటే ఖుషి బరదాలు కాదు. ఆ రోజు ఇట్లా గడ్డం మీసం పెట్టుకుంటాడు. ఎప్పటికీ మీసం పెట్టాడు మా డాడీ. ఇట్లా అంటే మొత్తం షేవ్ చేసుకుంటాడు, అమ్మాయికుని లెక్క ఉంటాడు. సో ఆ రోజు ఇట్లా మీసం పెట్టి ఇంటికి వచ్చి అవరా నువ్వు టీవీలో వస్తున్నావా అంటే అంత తెలియదుగా. చెప్తారు నేను ఏడిపోయినా ఆడికి టీవీలో వస్తురు అంటారు అది అంటారు అని అని ఇక బయటికి పోయి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, నవ్వుకుంటానే పోతాడు. నా ముంగడ ఇట్లా ముఖం ఇట్లా పెడతాడు, సినిమాలు వస్తున్నావు అంట ఏంది కథ మంచిగా చేసుకో మంచిగా ఉండు అంటాడు. బయటికి పోయినాక ఇక నవ్వుకుంటే ఒకటే. ఆ రోజు మటన్ వండకపోతే ఆ డే పట్టదు, మటన్ అనిపిస్తాడు, మటన్ వడ్డిపిస్తాడు. ఇక ఇంట్లో మటన్ అంటే హ్యాపీ ఇక మా డాడీ ఆ రోజు మటన్ తెచ్చిందంటే కథం నా గురించి ఎవడో ఒకడు మంచిగా చెప్పిండు అన్నట్టే. ఒకసారి మమ్మీ చెప్తే తెస్తాడు, లేక ఆయన తెచ్చిందంటే అలాగ ఫీల్ ఉంటుంది. అది ఫస్ట్ టైం మీ నాన్న ఇంట్లోకి మటన్ ఎప్పుడు తెచ్చి నేను ఇంతవరకు చెప్తున్నా నా రీల్లో కూడా నా యూట్యూబ్ లో కూడా మా డాడీని ఇంత చెప్పలేను. సో టైం వచ్చింది, దేనికన్నా టైం వచ్చినప్పుడు చెప్పాలి ఖచ్చితంగా. సో అది దీంట్లో చెప్పేసిన ఇట్లా మా డాడీ. ఫస్ట్ టైం మీ నాన్న ఇంట్లోకి మటన్ ఎప్పుడు తెచ్చిండు? ఫస్ట్ టైం మటన్ అంటే ఆయనంతట ఆయన అంటే పెళ్ళైనప్పుడు తెచ్చుకున్నట్టుండు. కాదు నువ్వు ఇంటర్వ్యూ అంటే ఇట్లా రీల్స్ ఇవన్నీ రీల్స్ వైరల్ అయినప్పుడు సో 100K 150K దగ్గర ఇట్లా ఇంకా వైరల్ అవుతుంది. మా అయ్య తిరుగుతుంటాడు అక్కడిక్కడ. సో ఒక 140 150 కాడనే ఖతం అయిపోయింది మొత్తం. వాళ్ళు చెప్పి 100K నుంచి ఇంకా మా అయ్య భరోసా ఉంటది, ఏడు ఏమన్నా అవుతాడు రాబోయే రేపటి దిన వాళ్ళ అన్నదమ్ముల్ని మంచిగా చూసుకోవాలి. నాదేంది ఒక టైం ఉంటది, ఒక టైం దాకుంటే ఒక టైం దాకా పోతా. వాళ్ళది అదే మైండ్ సెట్ అదే ఉంటుంది, వాళ్ళు పేరెంట్స్ అదే ఉంటుంది, వాళ్ళు మంచిగా ఉండాలి. మాదేంది ఒక టైం దాకా ఉంటాం, ఒక టైం దాకా వెళ్ళిపోతాం. సో వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి చెప్తారు, వాళ్ళు ఏం చెడ్డు చెప్పినా మంచి చెప్పినా మన మంచి గురించి చెప్తారు. సో ఫైనల్గా అంటే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే చాలా మంది కలుస్తూ ఉంటారు, అంటే మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కలుస్తారు, మిగతా యూట్యూబర్స్ కూడా కలుస్తారు. మీట్లకి వెళ్తావా? మీట్లు పెడతారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్స్. సో నాకు కూడా ఒక్కొక్కసారి నాకు ఫేమస్ అయ్యి తప్పు అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళతో కలవలేకపోతా, నాకు కూడా ఉంటది కలవాలని, వాళ్ళని ఎట్లా కలవాలి నాకు తెలియదుగా. సో అందరినీ కలవాలని నాకు కూడా ఉంటది. ఎందుకు భయం? భయం ఎందుకు? భయం అంటే ఇక భయం అనేది ఇంగ్లీష్ లో మాట్లాడి ఇట్లా ఆగం చేస్తారా? ఆ ఇంగ్లీష్ అంటే మనకు అంత కరెక్ట్ రాదు. మన వేళ మనం అప్రోచ్ కావాలి. అంటే నీకు ఇంగ్లీష్ రాకపోతే ఏంది, మాట్లాడు అన్న అక్క అంటే అయిపోయా. ముంగటోడు ఇంగ్లీష్ రాకపోతే ఏమనుకోవాలి, యా యా ష్యూర్ ష్యూర్ అన్నారు ఫోన్లో, అంతే ఉంటది. సో అంటే కలిసినావా అంటే ఈ మధ్య ఎవరినైనా? కలిసిన చాలా మంది. లైక్ ఎట్లా ఇప్పటికైతే ఎట్లా అప్రోచ్ ఉంటది వాళ్ళది? అంటే అరే చిన్న ఇన్ఫ్లుయెన్సర్, అరే బచ్చగారు రాని ఏమని అంటారా, లేకపోతే అరే హ్యారా బాగా చేస్తావురా అని చెప్పేసి అంటారా? అరే మస్తు చేస్తావన్నా, సూపర్ అన్నా, నేను ఫాలో కూడా కొట్టినా చేతులు ఇక అనుకుంటుంటే వాళ్ళు, నేను ఇట్లా చేతులు పట్టుకొని అనుకోక బ్రో నేను నీ వాడిని అంటే లైక్ మనం అందరం ఒకటే, నువ్వు అట్లా నాకు పెద్ద చూపు చూడకు, మనం అందరం ఈక్వల్ అని నేను అంట. అది సో ప్రతి ఒక్కరివి నేను చూసా, అమ్మాయి కూడా కానీ ఇట్లా 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 లైక్ అవుతుంటారు వాళ్ళకి. నేను వాళ్ళకి ఇట్లా చెప్తా, భయపడేది ఏం అవసరం లేదు, మీరు ఎట్లాగో నేను దానికంటే అలాగే, ఇంకా నాకు కూడా చాలా భయం ఉంటుంది మీతో. ఇంత స్మార్ట్గా ఉన్నావు కాబట్టి నేను ఎక్కడ క్యూట్గా అయితే ఉన్నావు, చిన్న ప్రిన్స్ లాగా ఉన్నావు. అంటే జస్ట్ కాంప్లిమెంట్ మాత్రమే. అయితే మరి ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? ప్రపోజల్స్ అంటే ఇప్పుడు కూడా వస్తుంటాయి అక్క, ఇప్పుడు సెకండ్ ఉంటుంది అది కూడా. ఇప్పుడు ఓపెన్ చేస్తే కనిపిస్తాయా? ఇప్పుడు ఓపెన్ చేస్తే అవే అనిపిస్తాయి, అన్ని అవే ఉంటాయి అక్క నా దాంట్లో. అంటారా హ్యాండ్సమ్ ఉన్నావు, క్యూట్గా ఉన్నావు. నాకు ఎలాంటి ప్రపోజల్స్ వస్తాయి? ఎలాంటివి అంటే ఇక ఉంటుంది, ఒక్కసారి నీకు గెలవాలని ఉంది ప్లీజ్ ఏమనుకోకండి, జస్ట్ కలుస్తా, మిమ్మల్ని దూరం నుంచి చూస్తా, మొత్తం లిస్ట్ నింపేస్తారు, మొత్తం లిస్ట్. ఏమనుకోకండి మీరు అంటే నాకు ఒక రేంజ్ లో అలాగ ఇష్టం నాకు. అట్లా మనకి ఇష్టపడేటోళ్ళు కూడా రాని నాకు ఒక ఫీల్ ఉంటుంది. ఫ్యాన్స్ నేను ఇప్పటిదాకా వాళ్ళని ఫ్యాన్స్ అనుకోను, ఫ్యామిలీ లాగా చూసే వాళ్ళని మొత్తం. మీరు ఇప్పటికీ చూడండి, నేను ఏ వీడియోలో నా ఫ్యాన్స్ వస్తారు ఇట్లా ఏం అనలేదు, ఫ్యాన్స్ అసలు మాటనే చేయను, మొత్తం ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాను నేను. ఇట్లా వీళ్ళు అలాగ ఫ్యాన్స్ లాగా అట్లా ఏం లేదు, ఉండదు మనకి. వాళ్ళు అనుకుంటుండొచ్చు, నా తరఫు నుంచి అయితే నేను ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తాను. కమెంట్స్ వస్తున్నాయి అని అన్నావు మరి, అంటే జనరల్ గా అబ్బాయిలు నార్మల్ గా ఉంటేనే ఆగరు, ఒక్కోళ్ళు చేస్తేనే ఏ రా కలుద్దాం అని అంటారు. మరి నువ్వెవరిని కలవలేదా? నేను కలవలేనాక ఇంతవరకు ఎవరిని. సో ఇట్లానే టెంపుల్ కాడ కానీ ఇట్లా కలిస్తే సో వాడ ఒక్కసారి సెకండ్ ఇచ్చి ఒక ఫోటో దిగిన వాళ్ళు అదే ఫోటో 10 days స్టోరీ పెడుతూనే ఉంటారు, నేను చూస్తూనే ఉంటాను, మెన్షన్ బ్యాక్ చేయను.
నేను మెన్షన్ బ్యాక్ చేసినాను అనుకో, ఇక ఏమైనా ఫ్రెండ్స్ దాంట్లో ఏమవుతుంది అంటే మెసేజ్లు చేసుకుంటారు. ఓకే లైక్ మళ్ళీ వాళ్ళ దాంట్లో ఎందుకు ఇష్యూలు అన్నట్టు. ఇప్పుడు నేను కూడా మంచి గురించి అమ్మాయి నాకు మెన్షన్ చేసింది అంటే నేను కూడా మంచి గురించి చేయాలి. నాకు ఇట్లా ఏం గమన్ లేదు, ఇట్లా మెన్షన్ చేసింది మెన్షన్ బ్యాక్ చేయకుండా చేసి అందరివి చేసా. సో అంటే ఇక్కడ నీకు గమండ్ ఏం లేదు, నీకు పొగరేం లేదు. నా పొగరేం లేదు, ఇంకా నేను మీ ముంగడ ఇంకా నేను ఇట్లా జుగాంచుంటా. సో అంటే ఇంకా ఎలాంటి కామెంట్స్ వస్తాయి అంటే ఇప్పుడు నేను కలవాలి అని అన్నావు, ఇంకా ఎలాంటి కామెంట్స్ వస్తాయి? ఇంకా ఎలాంటి కామెంట్స్ అంటే ఇక ఒక్కసారి అంటే ఇట్లా మీరు బాగుంటారు, ఒకసారి మా మమ్మీ అంటే మొత్తం చెప్పేస్తారు. వాళ్ళు నాకు కాల్లో అయితే మాట్లాడలేకపోతారు, కామెంట్లలోనే చెప్తారు. నేను మా ఫ్యామిలీ మా తమ్ముడు అందరు కలిసి మీ వీడియోలు చూసామన్నా, మీ వీడియోలు వస్తలేవన్నా, యూట్యూబ్లో ఇయ్యానా, ప్లీజ్ అన్నా. నాదేందో కానీ వాళ్ళది ఉంటుంది, ప్లీజ్ అన్నా మిమ్మల్ని చూడబుద్ధి అవుతుంది, యూట్యూబ్లో 1 వీక్ అవుతుందానో నువ్వు ఇంకా వీడియోలు, అట్లా కామెంట్స్ వస్తుంటాయి అనమాట. అంటే ఇదే ప్రపోజల్స్లో అంటే కమెంట్స్ ఓకే, ప్రపోజల్స్లో ఇట్లా ఇంప్రెస్ అయినారు బై, అరే సూపర్ రా బై అన్నట్టు ఏదైనా ఉండేనా మెసేజ్? ఇంప్రెస్ అయిందంటే నువ్వు మీ మమ్మీని అంత చూసుకుంటావో లేదు, నన్ను పెళ్లి చేసుకో, మీ మమ్మీని ఇంకా మంచిగా చూసుకుంటా, నీకన్నా మంచిగా చూసుకుంటా, నాకంటే మంచిగా చూసుకుంటా. దాంట్లో ఒక్క దాంట్లో ఇంప్రెస్ అయినాక లాస్ట్ ఇంకా చాలా వచ్చినాయి, అదొక్కటి మంచిగా అనిపించింది అంతే. అమ్మాయి ఎవరో గ్రేట్, పెట్టినావే గుర్తు పెట్టుకో, గ్రేట్, నిజంగా గ్రేట్. ఇంకా నేను ఆమెది డీపీ కూడా ఇవ్వలే, జస్ట్ కామెంట్ తోనే ఫిదా అయిపోయినా. మరి ఇంకా అంటే మరి ఒకవేళ అమ్మాయిని కలవాలని ఏమనిపించలేదా? అంటే చూస్తా మా అమ్మని బాగా చూసుకుంటా అంటుంది అని ఒక హోప్ వస్తుంది కదా. ఆ హోప్ అయితే వచ్చింది. సో కలిస్తే అందరు బ్యాడ్ గా అనుకుంటారు. సో మీటప్ లో ఒకసారి మీటప్ పెడదాం, దాంట్లో కలుద్దాం అందరం, ఇదైతే చేయవచ్చు, మనం అందరిని ఒకటేసారి కలవచ్చు. సో ఇప్పుడు కాదు నాకు 500కి లైక్ 200 300కి 200 దాకా కలుస్తా పక్క. 200కి అయితే ఇంకా 40కే ఫాలోవర్స్ చేసేయండి వస్తాను నేనే. సూపర్ సూపర్. లైక్ ఇట్లానే కామెంట్ వచ్చినుండే, మనం ఏ జన్మల లవ్ చేసుకున్నామో తెలియదు, సో ఈ జన్మల కలవాలి వంశీ, ఒకసారి నా డీపీ చూడు, నా ప్రొఫైల్ చూడు, నీకు మైండ్ వస్తుంటది. లైక్ ఆ కామెంట్ మొత్తం రాస్తారు అనమాట, పైనుంచి కింది దాకా. పోయిన జన్మల మనం లవర్స్ ఉండే, ఇక ఈ జన్మలనన్నా మనం కలవాలి, ఈ జన్మల మిస్ చేస్తే మనం ఏ జన్మల కలవలేము, మెసేజ్ మీ అట్లుంటుండే. ఇంకా కొన్ని ఫన్నీ కామెంట్స్ అంటే నువ్వు లేకుండా ఉండలేను, నేను ఎందుకో నీకోసమే పుట్టిన అనిపించింది, ఎన్ని లైక్ ఎట్లా అంటారు అంటే నాకు ఇంతవరకు లవ్వే కాలేదు, నిన్ను చూస్తేనే అంటే నీది నాది ఏమో ఉన్నట్టుంది, లైక్ అట్ట ఉంటే కాక కావాలా ఫన్నీ కామెంట్స్ అంటే. సో ఇట్లా మీరు క్యూట్ ఉంటారు, మంచిగా ఉంటారు, నైస్గా ఉంటారు, ఇట్లా ఇలాంటి కామెంట్స్ ఎక్కువ వస్తుంటాయి మనకి. ఓకే, క్యూట్, నైస్, హ్యాండ్సమ్ అలాంటివి వస్తుంటాయి. మనకైతే అనిపించదు, ఎవరిని వాళ్ళకి అనిపించదు, చూసేటోళ్ళకి అనిపిస్తుంది. అండ్ మీరు అంటే అరే ఈ యూట్యూబ్ ఛానల్ బాగా చేస్తారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ బాగా చేస్తారు, వీళ్ళని నేను ఆదర్శంగా తీసుకుంటారా, అంటే వీళ్ళని చూసి నేను నేర్చుకుంటారా భయ అంటే అట్లా ఎవరైనా ఉన్నారా? ఓవర్ లేరా, కానీ నేను ఇంతవరకు అయితే ఓవర్ చూసి నేర్చుకునేది అయితే నాకు ఏం లేదు. ఓవర్ కరెక్ట్ కూడా లేరు, మెయిన్ అది చెప్పాలి. కరెక్టే. సో మనం కరెక్ట్ గా అయ్యాలి, మనం చూసి ఇంకా 10 మంది నేర్చుకో ఉండేటట్టు ఉండాలి. అట్లా నీ వీడియోస్ ఏవి చూసినా 100K పైనే ఉన్నాయి. అసలు నీ వీడియోలో ఉండేదేంటి కంటెంట్, వేరే వాళ్ళ వీడియోలో ఉండేదేంటి, డిఫరెన్స్ ఏంటి, అసలు నువ్వెందుకు ఇలాగే చెయ్యాలి అని ఏమన్నా అనుకున్నావా? లేదా ఇప్పుడు నా వీడియో 1 మిలియన్ దాకా వెళ్తుంది, 6 మిలియన్ దాకా వెళ్తుంది, జస్ట్ నేను ఇట్లా నార్మల్ ఒకటి చెప్తే. సో అది ఎందుకు వెళ్తుంది అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట కూర్చొని చూసే వీడియోస్ అవి నేను చేసేవి. నేను ఇంకా ఎట్లా అంటే హేటర్స్ కాలని నేను ఇట్లా గలీజ్ చేయను, ఆడ ఇంత కామెంట్ కొట్టంగానే అరే మీ మమ్మీని తిట్టడం అవన్నీ ఉండే మన దగ్గర. నీకు కూడా టైం వస్తుంది, దాన్ని నేట్ చేస్తున్నావుగా, నేను చనిపోయే రోజు వస్తుంది, అది కూడా ఎప్పుడు వస్తుంది అంటే మా అమ్మ చేతులు ఉంటుంది, లైక్ మా అమ్మాయికి ఏమన్నా అయితే మనకు అప్పుడే అయ్యేది. సో ఈ విషయంలో ఎవరు నన్ను పోగొట్టేటోడు లేడు, సో వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తా ఇట్లా. ఓకే, కామెంట్లు చేసే వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తా అనేది వాళ్ళ హ్యాపీనెస్, తిడితే ఏమొస్తుందో అని. మనం మీ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉంటాం. నీ వీడియోస్లో ప్రమోషన్స్, మనం బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి మాట్లాడుకున్నాం, నార్మల్గా ఏ ప్రమోషన్స్ చేస్తావు, ఆ ప్రమోషన్స్తోని నువ్వు హ్యాపీ అయినా? హ్యాపీనే అక్క, లైక్ ఫుడ్ దాంట్లో బాగా బిజినెస్ అయితే వీళ్ళ ఫుడ్ బాగుంటుంది, సో షాపింగ్ దాంట్లో ఇట్లాంటివి వస్తాయి, బట్టల షాప్ల దాంట్లో ఇలాంటివి చేస్తా. అంటే ఇప్పుడు నార్మల్గా మనం జనరల్గా మాట్లాడుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఫుడ్ ప్రమోషన్ చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ ఏమి ఉండదు, అంటే వాళ్ళు చెప్పినంత టేస్ట్ అయితే ఉండదు. అలాంటి ఫేక్ ప్రమోషన్స్ నువ్వు చేయవా? లేదు చేయలేం, ఆ ఫేక్ ప్రమోషన్ చేయను గడివి ఏం కాదక్క, కడుపు నిండా తిని వెళ్తారేమో. టేస్ట్ గురించి అంటే వస్తారు, టేస్ట్ చూస్తారు, బాగాలేకపోతే వెళ్తారు.
వాళ్ళ తీరు అంటే సేమ్ ఉండరు అందరు. మ్మ్. వాళ్ళకి నచ్చలేకపోతే వేరే వాళ్ళకి నచ్చుతుంది. ఎట్లుంటది ఇది కామన్, ఇది మ్మ్. ఫేక్ ప్రమోషన్. అంటే జనరల్గా ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఒక గచ్చిబౌలిలో ఒక రెస్టారెంట్, ఆ రెస్టారెంట్లో బాగుంది అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిండు. ఓకే ఓకే అక్కడ బాగుంది అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ దాకా ప్రయాణించాం. అంటే అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసినాం. అవును కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ ఫుడ్ టేస్ట్ అంటే టేస్ట్ కోసమే వెళ్ళాం కదా. అవును సో అక్కడ మోసపోయినట్టు. సో అలాంటి మోసం నీ వీడియోలో జరగవా అని నేను అడుగుతున్నా. అక్క మీరు చెప్పిందల్లా కరెక్టే, కాకపోతే మీకు టేస్ట్ అలాగ ఉంటది, వేరే వాళ్ళ టేస్ట్ అలాగ ఉంటది. మ్మ్. సో అక్కడ మోసం జరగదు. మ్మ్. వాని ఏందో వాని టేస్ట్ చూసిండు, సో వేరే వాళ్ళ టేస్ట్ వానికి తెలియదు. మ్మ్. సో అది సో మన టేస్ట్ అకార్డింగ్ అట్లుంటది అని చెప్పేసి అట్లా అంటూ. ఉంటది. సో అక్కడ నచ్చకపోతే వేరే దగ్గర వెళ్ళదు. ప్రస్తుతం మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి? ఇప్పుడు వచ్చే మనీతో అంటే యూట్యూబ్ కానీ ఇటు ఇన్స్టా కానీ ప్రమోషన్ ప్రమోషన్స్తో హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నాక లైక్ ఎట్లా అంటే మేము ఒకప్పుడు కూపిన్ బియ్యం తింటుండే, లైక్ రేషన్ బియ్యం. ఇప్పుడు మేము బిర్యానీ తినే స్టేజ్లో ఉన్నాం. అది చాలు. అంటే ఇన్కమ్ చెప్పకుండా డైరెక్ట్ కూపన్ బిర్యానీతో కవర్ చేసేసినావు అంతేగా మేడం. అంటే జనరల్గా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఇటు ఇన్స్టా ఇటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలు ఒక పాటలనో లేకపోతే ఒక కవర్ సాంగ్ లేకపోతే ఏదైనా సినిమాలనో కనబడతారు. అవునాక నీకు అలా ఏమైనా ఉందా, వెళ్ళాలి చెయ్యాలి అని ఏమైనా ఉందా? ఇప్పటి వరకు ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా? ఆఫర్స్ అయితే రాలేవు. నాకు చాలా ఇంట్రెస్ట్, మెయిన్ దాంట్లోనే ఇంట్రెస్ట్, సినిమాలో. సో దాంట్లో చాలా ఇంట్రెస్ట్. ఇప్పటిదాకా అయితే ఏవి రాలేవు నాకు. సో ఇట్లా సో ఇప్పుడు కాకపోయినా వచ్చే ఫ్యూచర్లో అయినా ఉంటా అని, అదైతే కంపల్సరీ ఉంటా సినిమాలో ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎవరు నీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? ఫేవరెట్ హీరో అంటే విజయ్ దేవరకొండ. ఓ రౌడీ బాయ్. ఇంకా విజయ్ దేవరకొండ, ఇంకా ప్రభాస్. హీరోయిన్ ఇంకా రష్మిక. ఓ ఆమెనే నేషనల్ క్రష్ అంటే. నేచురల్. ఓకే ఓకే. నీ అల్టిమేట్ గోల్ అంటే ఏం చెప్తావు? అంటే ఇంకా ఫ్యూచర్లో నేను ఇది అవ్వాలి, ఇది అయితే నా లైఫ్ సెట్ రబై అనేటట్టు ఏముంది? నీ గోల్ ఏంటి? నా గోల్ ఏంటంటే, ఇది కరెక్ట్ మాట్లాడారు మీరు. మెయిన్ దాని గురించి వచ్చేసి రోడ్ మీద ఎంతమంది అయితే పడుకుంటారు చూడు, నా పెద్ద అయినాక నేను ఒక అల్లక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినాక మొత్తం మన ఇట్లా కొనేవాళ్ళు మొత్తం ఇప్పుడు నేను ఏదైనా కొనగలుగుతా ట్యాగ్ చూడకుండా అని అంటవా? వాళ్ళు అంటే ఇంటి బయట పడుకుంటారు కదా స్ట్రీట్స్ వాళ్ళు. సో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర చేర్పించి, ఒకటి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఇల్లు అయినా ఏదైనా, నాకు చాలా అంటే హెల్పింగ్ చేయడం ఇష్టం, చాలా ఇష్టం నాకు. ఎందుకో నా దగ్గర ఇప్పుడు పైసలు లేకపోయినా ఇప్పుడు నాకు వచ్చి అడిగింది అనుకో, నాకు ఇంటికి అంటే నేను ఇప్పుడు కాలేజ్లో ఉన్నాను అనుకో, బస్ స్టాప్లో ఎవరైనా వచ్చి ఇట్లా ధర్మం చేయండి, నా దగ్గర ఉంటాయి 20. సో 20 ఇస్తే నేను ఇంటికి ఎట్లా వెళ్ళాలి? సో అప్పుడు నేను ఏం ఆలోచించాను, 20 పెట్టేసినాం కథం. ఒక ఫీల్ ఉంటుంది అక్క, పడుకునేటప్పుడు అది నీ జన్మలు దాటిన ఫీల్ రాదు. సో నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా ఇంటికి. ఓకే, ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో నడుచుకుంటూ వెళ్ళిపోతా. నా నడుచుకుంటా వెళ్ళే దగ్గర సాటిస్ఫాక్షన్ మాత్రం కంటిన్యూ అవుతాను. కంటిన్యూ నేను ఇంటి దాకా పోయి చెప్తా మా అమ్మకి, వచ్చినమ్మ పెట్టేసిన, నేను నడుచుకుంటూ వచ్చిన, నాకు అంత పెయిన్ లేదు. కానీ మీ అమ్మ తిట్టదా అట్లా, ఎందుకు నడుచుకుంటూ వచ్చినావు బిడ్డ అని? అది తిడుతుంది పక్క తిడుతుంది. అవులాగా నువ్వు ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఇస్తారు, నువ్వెందుకు నడుచుకుంటూ వచ్చినావు? మా అమ్మ నాది చూస్తుంది, నేను అమ్మ కదా, అమ్మ ప్రేమ అది. ఓకే. అండ్ నేను నీ యూట్యూబ్లో అక్కడ ఒక డీపీ చూసిన, అంటే నీ ఫోటో చూసిన, అందులో పెట్ ఉంది. పెట్స్ అంటే ఇష్టమా? నాకు చాలా ఇష్టం పెట్స్. అవునా? నీ ఓన్ అది? నా ఓన్ కాదు, మా ఫ్రెండ్ వాళ్ళది. ఓకే. అంటే ఫ్యూచర్లో కొనే ఆలోచన ఉందా? ఫ్యూచర్లో కొనేది ఉందంటే ఉంటుంది, వాళ్ళని కూడా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే. సో ఒక పెద్ద మైల్లాగా చేసి వదిలేయాలి కుక్కలని, అది ఒకటి ఉంటుంది. చిన్న బోన్లు ఉంచొద్దు ఎప్పటికైనా. కొంతమంది పోషించే లేకపోయినా కుక్కని తెచ్చుకొని కట్టేయడం, ఒకటే జగర కట్టేయడం. అవునవును, అది డాగ్ లవర్స్ కి తెలుసు అది. ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం మన ఇంటర్వ్యూ చూస్తున్నారు, ఒక డైరెక్టరు, షార్ట్ ఫిల్మా, అది సినిమానా పాటనా ఏదో, అరే వంశీ అనేటోడు దీనికి పని చేస్తారా ఈ క్యారెక్టర్కి అని అంటే నువ్వేం చెప్తావు? నువ్వు ఇంప్రెస్ చేయాలి ఇప్పుడు చూసేటోళ్ళని. ఇంప్రెస్ చేయాలంటే నాకు ఒక సైడ్ క్యారెక్టర్ ఇచ్చినా చాలు. మెయిన్ అదే కాక మనం నీకు పక్కన వెనకాల ఎక్కడైనా ఉండను, టీవీలో వస్తే చాలు, ఒక సెకండ్ వచ్చినా చాలు. అంటే ఇచ్చిన క్యారెక్టర్ని సాటిస్ఫై చేస్తా అంటావా? సాటిస్ఫాక్షన్ చేస్తా ఎట్లయినా పక్క. ఇప్పుడు ఎంతమంది చూసినా కానీ ఏదో ఒక డైరెక్టర్ వాళ్ళు ఎవరో ఒకరు మన ఇంటర్వ్యూ చూస్తుంటే వాళ్ళకు ఒకటే ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఏందనేది ప్రూవ్ చేసుకొని. సో ఒక్క ఛాన్స్ అయితే ఇవ్వండి, దాని తర్వాత చూడండి, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే అయినా వస్తాం మళ్ళా
చూడండి ఎట్లయినా నచ్చేస్తాను నేను. ఒక్కసారి మీరు ఇచ్చిరంటే ఛాన్స్ అంతే ఇక. విశ్వక్సేన్ డైలాగ్ చెప్పేటట్టున్నావు కొంచెం. అయితే నన్ను కొద్దిసేపు ఉంచుకుంటే వాళ్ళు మొత్తం పెంచేసుకుంటారా? ఓకే, ఎలాగో క్యూట్గా ఉన్నావు కాబట్టి ఏదో ఒక సినిమాలో నిన్ను హీరోగా తీసుకుంటారులే. దేవుని దయ వల్ల అదైతే బాగుంటుంది. సరే, మీరు చెప్పిన మాటనే నిజమైతే ఇంకా బాగుండు. సో ఫైనల్గా నేను మొన్న నేను ఒక వీడియో చూశాను, మా అమ్మ తర్వాతనే ఏదైనా అని చెప్పేసి అన్నావు. ఎందుకు అంటే మీ అమ్మ ఇష్టం అని చెప్పినావు, మీ అమ్మ కూడా నాతో మాట్లాడింది, ఓకే. కానీ మీ అమ్మ లేకపోతే అంటే మా అమ్మ చనిపోతే నేను కూడా చనిపోతాను. మైండ్ సెట్ ఈ చేంజ్ ఎవరు చేయలేరు అక్క. ఈ మైండ్ సెట్ అనేది అట్లనే ఉంటుంది. దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు. ఆ దేవుడు దిగి వచ్చినా చేంజ్ చేయలేడు. మనది అదే మైండ్ సెట్. మా అమ్మ ఉన్నంత వరకే నేను ఉన్నా. లాస్ట్ అక్క ఇప్పటికి చెప్తున్నా, ఆ రోజు నేను బతుకుంటే మీరు వచ్చి నాకు ఇట్లా అడగండి. సో నేను దేవుడు దిగి వచ్చినా నా మైండ్ సెట్ అనేది చేంజ్ చేయలేడు. సో అలాంటి మైండ్ లో ఉన్నది. అలాంటి ఏం కోరుకోము. మీ అమ్మ నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చి మీ టైంని ఇంత స్పెండ్ చేసినందుకు మాతో పాటు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీతో టైం స్పెండ్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే ఈ జనరేషన్లో అంటే 20th సెంచరీలో ఇలాంటి అబ్బాయిలు, ఇలాంటి క్యూట్ అబ్బాయిలు ఇలా ఉండడం, పైగా అమ్మ లేకుండా అంటే అమ్మ ఒక గంట కనడకపోతే అమ్మని ఏడున్నావా అని అంటే చిన్నప్పుడు కొంగు పట్టుకొని తిరుగుతామంటారు కదా, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అంటే రియల్గా గ్రేట్. పైగా ఇన్ఫ్లుయెన్సర్, మనకు 5,000 10,000 వచ్చిన వెంటనే బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తారు. నేను ఇక్కడే ఇంప్రెస్ అయినా, ఎందుకంటే అసలు అలాంటిది ఏం చెయ్యకుండా నేను అసలు ఏ బెట్టింగ్ని ప్రమోట్ చేయను. నా వల్ల ఒక 10 మంది మారినా చాలు, నేను అసలు దాని గురించి ఎవ్వరికి ప్రమోట్ చేయను, వాళ్ళు కూడా చేయొద్దు, బెట్టింగ్స్ చేయొద్దు అని అంటున్నాడు వంశీ. సో స్వీట్ ఆఫ్ హిమ్ నన్ను అడిగితే. థ్యాంక్ యూ అక్క, నాకు దీంట్లో B1 న్యూస్ ఛానల్లో పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, నాకు అన్ని ఛానల్లో ఎవరికైతే ఇంటర్వ్యూ ఇయ్యాను నేను. సో ఈ ఛానల్ నాకు ఎందుకో మంచిగా అనిపించింది. నేను నైట్ స్క్రోల్ చేసిన ఛానల్ని చూసిన, నాకు ఎందుకో మస్తు అనిపించింది, అందుకని వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన, లేకపోతే ఇవ్వకపోతుండే ఇంటర్వ్యూ. సో చాలా బాగుంది ఛానల్ అయితే. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అక్క. సో ఇది వంశీ జాక్స్తో ఇంటర్వ్యూ. సో అప్పటి వరకు సెలవు, ఇంకో ఎపిసోడ్తో ఖచ్చితంగా వస్తాము. అప్పటి వరకు మీరు మమ్మల్ని చూస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది కూడా చేసేయండి.